జనం మెచ్చినోడే నాయకుడు అవుతాడు, జనం నచ్చనోడు నాయకుడు కాడు. ఏ నాయకుడు కూడా చెప్పినట్టు చేసిన వాళ్ళు లేరు. ఈయన చెప్పిన మొత్తం కూడా అమలు చేస్తున్నాడు. నాకు జగన్ దేవుడితో సమానం. జగన్ అంటే నాకు ప్రాణం. అనవసరం పవన్ కళ్యాణ్ వారు ఓట్లు వేయరు చేయరు. ఇట్లాంటి సీఎం ఇంకెవరు రారు, ఇంక దొరకడు కూడా. పవన్ కళ్యాణ్ ఎవరెత్తలేరు ఓటు. 2 సార్లు కూడా నిలబడి ఆడ గెలిచాడు, ఎప్పుడు గెలిచాడు. జగన్ పాలన నెంబర్ 1గా ఉంటుంది సార్. ఇప్పటికీ ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడుతున్న వాళ్ళందరూ కూడా జగన్ పాలన వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఒక అమ్మఒడి పథకం అయితేనేవ్వండి, ఒక భద్రత అయితేనేవ్వండి, ఎన్నో రకాల పథకాలు. అంటే ఒకటని చెప్పలేం, ఒక దేశంలో ఎవరూ చేయలేని నాయకత్వం ఆయన చేస్తున్నాడు. వాళ్ళ ఆయన ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళగలిగే అర్హత ఒక జగన్కే ఉందండి. అంటే పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకున్నారని ప్రతిపక్షం అంటారు. అంటే చెప్తాం, ఎంతోమంది చెప్తుంటారు సార్. ప్రతిపక్షాల వాళ్ళు ఏదో ఒక నిందయిందే వాళ్ళకి జరగదు, వాళ్ళకి అది చెప్పందే వాళ్ళకి రోజు గడవదు. చెప్పుకోకపోతే ఎలా జరుగుతుంది? ఇప్పుడు జగన్ బాగా చేస్తున్నాడు అంటే ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది? ఏదో రూపంలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిందే, ఏదో రూపంలో చెప్పాల్సిందే. అసెంబ్లీలో వాళ్ళు చెప్పుకోకపోతే ప్రతిపక్షం లేదు, ఇక జరిగదు. అది పథకాలు కూడా ఎక్కువ పెట్టి జనాలు సోమరులు చేస్తున్నారు కూడా ప్రతిపక్షం ఆరోపణ. అది ఉంటుంది సార్. అది పథకాలు పెట్టాడంటే అది జనాలు వాళ్ళ దీనికోసం పెట్టాడు. అంటే వాళ్ళు సొసైటీలో తెలుసుకుంటారని. అంటే పేద వర్గాలని వాళ్ళ నాన్నగారు ఎలా చేశారు, రాజశేఖర రెడ్డి గారు పేద అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టినాయి. ఈయన దాన్ని ఇంకా బిల్డప్ చేసి బాగా ఒక 45 years దగ్గర నుంచే వాళ్ళకి బాగా అందుబాటులోకి రావాలి, జనాలందరికీ కూడా సమన్యాయం జరగాలి. ఇప్పుడు గతంలో ఎవరెవరో కాంట్రాక్టులు తినేసేవాళ్ళు, వాళ్ళు తినేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఆయన ప్రతి రూపాయి కూడా మధ్యతరగతి వాళ్ళకి కానివ్వండి, అట్టడుగు వర్గాల వారిని ప్రతి రూపాయి వాళ్ళ ఇంటికి చేరుతుంది. ఇంతకుముందు ఏం జరిగేది, మధ్యలో ఉండేవాళ్ళు. మనం ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి అయ్యా మాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పేవాళ్ళు. ఇవాళ అది లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది చెప్పండి. కరెక్ట్గా మనకి 1వ తారీఖు అవుతేనే కూర్చోండి, 1వ తారీఖు అయితేనే ఖచ్చితంగా పెన్షన్లు వచ్చేస్తున్నాయి. 1వ తారీఖులు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. ఎంతమంది ఎలా వచ్చినాయి చెప్పండి. ఆయన ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో దెబ్బతిన్నా, మనకు ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా మన రాష్ట్రం ఇవాళ ఆయన ఎంతో కృషి చేసి అందరికీ పెన్షన్లు కానివ్వండి, ఎన్నో పథకాలు అన్నీ అందిస్తున్నాడు. వేరే వాళ్ళు అనుకోండి అది అందించడం చాలా కష్టం. ఇప్పుడు రేపొద్దున ఇంకో కొత్త పార్టీ మేము వస్తాం అంటున్నారు. వాళ్ళ వల్ల చేయలేరు, అది చేయలేరు. వాళ్ళు అనుకుంటున్నారు కానీ చేయలేరు సార్. అది అంటే పథకాలు ఇవి ఆ పార్టీ అని వేరియేషన్ ఉందన్నా మామూలుగా అందరికీ సమానం అందుతుంది సార్. ఇప్పుడు ఏది కూడా సమన్యాయం ఎవరు చేయలేరు సార్. 100% పరిపాలన చేయడం ఎవరి వల్ల కాదు. రేపొద్దున భగవంతుడు దిగి వచ్చినా కానీ అందరికీ న్యాయం చేయడం ఆయన వల్ల కాదు. నాకు తెలిసి ఒక 70% మందికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. రేపు ఇంకో పార్టీ వచ్చింది. ఇప్పుడు ప్రధాని మోడీ గారు బ్రహ్మాండం చేస్తున్నారంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అసంతృప్తులు ఉంటాయి, ప్రతి పార్టీలో ఉంటాయి. ప్రతి న్యాయం ప్రతి వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేయలేరు, ఎవరు చేయలేరు. వాళ్ళు ఏంటంటే ఒకటేనండి సార్, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతుంది. లబ్ధిదారులు ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారు, ఏదో ఒకటి. అన్నీ కావాలనుకోవడం అది తప్పు, సోమర్థనం అవుతుంది. అన్నీ కావాలి. ఈ కొంతమంది ఏంది దొంగ మార్గాల్లో అర్జీలు పెట్టుకోవడం, రకరకాలుగా మాకు ఇది కావాలి మాకు ఇదిగా ఏజ్ తగ్గించుకోవడం కానివ్వండి, ఇవన్నీ కట్ అయిపోతున్నాయి. ఇది ఎలా ఉంటుందంటేనండి, 100 మందిలో ఒకరికి రాకపోయినా కానీ గొడవ చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చి ఎదురోడికి రాలేదు అనుకోండి, వీడు గొడవ చేస్తాడు. ఇద్దరికి వచ్చింది అనుకోండి, ఎవరు గొడవ చేయరు. ఇదే జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే దొంగ అర్జీలు పెట్టుకోవటం రకరకాలుగా. ఇప్పుడు రేషన్ కార్డుకి ఒక లిమిట్ ఉంది, ప్రతి వాళ్ళు రేషన్ కార్డు పెట్టుకుంటున్నారు. అలా కాకుండా కొంతమంది మాత్రమే రేషన్ కార్డు అర్హులు ఉన్న వాళ్ళని తీసేస్తూ ఉంటారు, అర్హత లేని వాళ్ళని ఉంచుతున్నారని కొంతమంది ఆరోపణలు ఉన్నాయి. ఏదో వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంత ఏదో మార్పులు జరుగుతున్నాయి ఉన్నాయి. ఎక్కడో చోటు జరుగుతూ ఉంది. లోపం అనేది ఎక్కడో చోటు జరుగుతుంది. లోపం జరగకుండా ఎక్కడ ఎవరు చేయలేరు. ఆ లోపాలను సవరించుకొని ఇంకా మంచి పరిపాలన ఇస్తాడని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకా మంచి పరిపాలన ఇస్తాడని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు వాటర్ కానివ్వండి, రైతువారి వ్యవస్థ కానీ అన్నీ బాగున్నాయి. గతంలో కరెంటు పోవడం ఇబ్బందులు పడేవాళ్ళు, రైతులు మార్కెట్ లేకపోవడం కానివ్వండి. ఇప్పుడు నేను వ్యాపారస్తుడు, నాకు తెలుసు పరిస్థితి లేని, ఇక్కడ బాధ లేని తెలుసు. గతంలో వర్షాలు పడక రైతులు చాలా బాధలు పడతా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. రైతులు పంట తీసుకొస్తే మార్కెట్ ఉండదు, మార్కెట్ తీసుకొస్తే పంట ఉండదు. ఇవన్నీ లేకుండా ఎవరేజ్కి వెళ్ళిపోతుంది. సగటు మనిషికి ఏం కావాలి సార్, ఎవరేజ్కి వెళ్ళిపోవడం కావాలి. అంతేగాని ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఎవరు ఊహించరండి. నాకు తెలిసినంతలో పరిపాలన 80% నెంబర్ 1 సార్. నేను 100% ఎప్పుడు చెప్పను, 80% నెంబర్ 1. తిరిగి ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కానివ్వండి. వాలంటీర్ వ్యవస్థ సచివాలయం పెట్టడం వల్ల కరప్షన్ తగ్గిందని ప్రభుత్వం అంటుంది. అవును సార్, కరప్షన్ తగ్గింది. నాకు తెలిసి 70% తగ్గింది సార్. 100% చెప్పను, 70% ఖచ్చితంగా తగ్గింది. ఎందువల్ల అంటారంటే, మనం ఎక్కడైనా కావాలంటే ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పని చేసి పెట్టాను, ఆయన వారాలు తిప్పుకొని నెలలు తిప్పుకొని నాకు ఎంత ఇస్తామని అడిగే పరిస్థితి దగ్గర నుంచి డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళిపోతున్నాం.
నాకు ఈ పని చేసి పెట్టండి అంటున్నాం, చేయించుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి పని లేకుండా పోయింది, అది వాళ్ళ ఇబ్బంది. చేయకపోయినా స్పందన అవుతుంది. అన్ని రకాల స్పందన ఉంది. మనం ఏదైనా కానివ్వండి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఎవరు వల్ల కాదు సార్. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది చెప్పండి సార్. అప్పుడు ఏమన్నా వచ్చే పథకాలు జనాలకు కానీ అప్పుడు పరిస్థితి పథకాలు అంటే ఇప్పుడు వెళ్ళి ఏ కౌన్సిలర్లో ఆ పంచాయతీ ప్రెసిడెంట్లో ఎవరినో కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మనం పని చేయించుకోవాలి. సార్ ఎలా సార్ నాకు ఈ పని చేసి పెట్టండి అంటే ఆయన ఇంటి చుట్టూ తిప్పుకొని నాకు అవి కావాలి, నాకు ఈ కావాలనేవాడు. ఇవాళ మనకు అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఏ పథకం కావాలన్నా, మనకి ఏది కావాలనుకున్నవాడు సచివాలయంకి వెళ్ళిపోవటం, అక్కడ అడగటం, అన్ని బోర్డు మీద ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. మీకు ఏం రాబోయినా అక్కడ నెంబర్కి డైల్ చేసినా కానీ స్పందిస్తారు. మీకేం లేదండి పలానా లేదు అంటే ఇది తెలియక, చాలామంది తెలియక అవేర్నెస్ కోసం ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవాళ్ళు మాట్లాడడానికి ఏదో ఒక హోప్ లేకుండా, ఏదో ఒక ఛాన్స్ లేకుండా ఎవరినో ఒకళ్ళు అంటానికి అనేది వాళ్ళకి ఉండాలి, ఏదో రీజన్ ఉండాలి. ప్రభుత్వం అనేది 100% ఏది చేయలేరు. కొన్ని తప్పులు రెండూ ఉంటాయి. ఎక్కడే చిన్న మైనస్ దొరుకుతుందో అది పట్టుకోవడానికి ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, ప్రతిపక్షాల వాళ్ళు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. చెప్పండి సార్. ప్రతిపక్షం వాదన ఏంటంటే జగన్ వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టడం కానీ, అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళు అట్లా చేస్తుంది, రౌడీ రాజ్యం అయింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు జగన్ అంటారు. గతంలో ఎన్నో హత్యలు జరిగినాయి సార్. అంటే అప్పుడు ఎప్పుడు మనకేం జరగలేదా? మన రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి, అప్పుడు జరిగినాయి. నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు చెప్తున్నాను. గతంలో కూడా ఎన్నో హత్యలు జరిగినాయి, హత్య రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ జరగట్లేదు, ఏ రాష్ట్రంలో జరగట్లేదు హత్యల రాజకీయాలు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాదు ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళని చెప్పుకోవడం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పుకోవడం అనేది సర్వసాధారణం. దాన్ని ఏంటంటే మనం ఉపదత్తంలో చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిజమే కావాలనుకుంటారు తెలియని వాళ్ళు. ఎక్కడ జరగట్లేదు సార్, ఎప్పుడు జరగలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు జరుగుతుంది. ఆయన ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏం చెప్తారంటే ఈయన మీద చెప్తారు, ఈయన ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆయన మీద చెప్తారు. ఇది కామన్గా జరుగుతూ ఉండేది సార్, ఎక్కడైనా కానీ జరిగేది అది. లేకపోతే ఏం లేదు సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇంకా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు, అసలు అప్పులు పెంచేస్తున్నాడు, రాష్ట్ర పరిస్థితి ఏంటని ప్రతిపక్షం అంటుంది. దాని గురించి అంటే మన రాష్ట్రానికి రాజధాని సరైన రాజధాని లేదు సార్. అది సరైన రాజధాని లేకపోవడమే మన రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద మైనస్. రాజధాని కనుక కరెక్ట్గా కట్టుంటే మన రాజధానికి ఇచ్చుంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి బాధలు ఉండేది కాదు. ఇప్పుడు సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసేసుకొని తలభాగం అంటే ఆర్థిక వ్యవస్థ ఉన్న రాజధాని తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళు కలిపేశారు. ఎప్పుడైతే అది వాళ్ళు కలిపేశారో మన రాష్ట్రం అన్యాయం అయిపోయింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఏమీ రావట్లేదు. సరైన ఫండ్స్ వ్యవస్థ కనుక బాగుంటే మన రాష్ట్రం కూడా బాగుంటుంది. అప్పుల పాలైపోవడం అంటే మన దగ్గర ఉన్న పెట్టుబడులన్నీ కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే పెట్టుబడులన్నీ పెట్టుకొని మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేసి హైదరాబాద్లో మనం పెట్టుకున్నాం, ఉమ్మడి రాష్ట్రంగా పెట్టుకున్నాం. గతంలో ఒక అన్యాయం జరిగింది, కర్నూలు వచ్చింది, మళ్ళీ పోయి హైదరాబాద్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మన కొత్త రాష్ట్రం ఎత్తుకుంటున్నాం. మన ఫండింగ్ లేక రాష్ట్రాన్ని కట్టుకోవడానికి ఇబ్బంది, అన్ని రకాల వనరులు మెయిన్ అంతా కూడా పరిశ్రమలు కానివ్వండి, పారిశ్రామికంగా ఎంతో డెవలప్ చేసుకుని హైదరాబాద్ని మనం వదిలేసుకొని వచ్చాం. దీన్ని మన సెంట్రల్ గవర్నమెంటే మనకి న్యాయం చేసి మన రాష్ట్రాన్ని సరైన అభివృద్ధికి ఇచ్చేటట్టుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రావాల్సినవన్నీ కూడా రానియకుండా చేసేసింది, గ్రాంట్లన్నీ కూడా రావట్లా. అదే ఒకటే ప్రభుత్వం అయితే గతంలో వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఉన్నప్పుడు అయితే ఎన్నో పథకాలు పెట్టినా, ఎన్నో లబ్ధిదారుల మందికి అందరికీ చెందినవి అంటే కారణం ఒకటే ప్రభుత్వం ఉండటం వల్ల. అక్కడ కాంగ్రెస్ ఒకటే ఉండటం, ఇక్కడ కాంగ్రెస్ ఒకటే ఉండటం వల్ల జరిగినాయి. ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉండటం, ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉండటం వల్ల ఎటువంటి పథకాలు అక్కడి నుంచి మనకి సరైన అందుబాటులోకి రావట్లేదు, అక్కడి నుంచి వనరులన్నీ కూడా. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. లేకపోతే ఏం లేదు, పథకాలు పెడతాం వల్ల ప్రజలు లబ్ధిదారులు పొందుతారు. లబ్ధి పొందకుండా ప్రజలు ఉండరు సార్, పొందకుండా ఉండరు. ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రజలకి న్యాయం చేయాలనే చూస్తుంది. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. దానిలో మనకి ఏది బాగుందని మనం కోరుకోవాలి. ఇప్పుడు పవన్ టీడీపీలో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఏమైనా మైనస్ అవుతుందా, ఓడిపోయే అవకాశం ఉందా? వైసీపీకి మైనస్ అవుతుందా అని వీళ్ళు అనుకుంటున్నారు. వైసీపీకి మైనస్ అవ్వడానికి ఈయన పెట్టిన పథకాలు కానివ్వండి వాళ్ళ వల్ల కాదు, ఎవరూ చేయలేరు. రేపొద్దున వచ్చినా కానివ్వండి వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు ఈయన పెట్టిన తప్పు అన్నప్పుడు రేపొద్దున తీసేస్తే వాళ్ళు రైట్ అట్ అవుతుంది. రేపు గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేశారు అనుకుందామండి, ప్రజల్లోకి పెట్టిన పథకాలు తీసేయగలరా వాళ్ళు? వాళ్ళ వాళ్ళు అవుతుందా? ప్రజా వ్యతిరేకత రాదా? ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఏమయ్యా ఆ నాయకుడు తీసుకొచ్చి పథకాలు పెట్టి మాకు కడుపు నింపుతున్నాడు పేదలకి, మీరు వచ్చి పథకాలు తీసేస్తే ఎట్లా అంటున్నారు? రేపు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టుకొని వీళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు 100 పథకాలు పెడితే 101 పెట్టాలి వీళ్ళు. అంతేగానండి 90 పెడితే జగనే హైలో ఉంటాడు. అంటే ఇప్పుడు జగన్ ఇన్ని పథకాలు పెట్టాడు రాంగ్ అన్న చంద్రబాబు వస్తే జగన్ ఎక్కువ పథకాలు ఇస్తాను, మరి ఎలా ఇస్తాడు? దాన్ని ఎలా నేను అంటున్నా అదే సార్, ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు జగన్ తప్పు చేశాడు, నవరత్న పథకాలు పెట్టాడు, జగన్ తప్పు చేశాడు, ఆయన లేకపోతున్నాడు అంటున్నారు. రేపు ఈయన ఎక్కడి నుంచి ఇవ్వగలడు? ఈయనకి ఏమన్నా పైనుంచి ఏమన్నా ఫండ్ సపరేట్గా వస్తుంది? ఏం రాదు కదా, వీటిలోనే రావాలి. ఇప్పుడు పరిశ్రమలు రావట్లేదు అన్నారు. ఒకసారి చూడండి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో మన రాష్ట్రానికి. పరిశ్రమలు రావట్లేదు అనే మాటే కానివ్వండి, పరిశ్రమలు వచ్చినాయి చెప్పలేదే. పవన్ సింగిల్గా పోటీ చేస్తే ఇంతకుముందు కన్నా ఏమైనా సీట్లు పెరిగే ఛాన్స్ ఉందా? ఎలా ఉంది పరిస్థితి? సార్ అప్పుడైనా కానివ్వండి సినిమా యాక్టర్లను ఇక్కడ చూసే పరిస్థితి లేదండి. వాళ్ళకి ఏదో జనాలు అట్రాక్ట్ అవుతారే కానీ
వాళ్ళ ఆవేశానికి అట్రాక్ట్ అవుతారు, కాసేపు వెళ్ళి జనాలు చూసేసి వస్తారు, ఓహో పర్లేదు నాయకుడు వచ్చాడు అని చూసుకుంటారు. సినిమా వాళ్ళు రాజకీయాల్లో రావటం అంటే ఆ రోజు రామారావు గారికి, పాతకాలంలో తమిళనాడు ఎంజీఆర్ గారికి, జయలలిత గారికి వాళ్ళకే సరిపోయింది. ఇవాళ మన రాష్ట్రంలో ఆ విధంగా చేయగలిగే పరిస్థితి కాదండి. గతం ఒకసారి చూడండి, ప్రజారాజ్యం పార్టీ ఏమవుతుంది, గతంలో ఈయన పోటీ చేసాడు, ఈయన ఏమైంది అని మనం చెప్పుకోకూడదు. ఒక నాయకుడిగా ఆయన సీటు ఆయన సాధించుకోలేకపోయాడంటే పరిస్థితి ఏంది? ప్రజల్లో కావాల్సింది ఏంటంటే మనకి ఎవరైతే నాయకత్వంలో డెవలప్మెంట్ తీసుకురాగలరో, అంతేగాని మనకి కాసేపు మేకప్ వేసుకొని నటించే నాయకుడు కాదు మనకు కావాల్సింది. మనకి ప్రజలకి ఎలా మనకు ఆహారం కడుపు నింపే నాయకుడే కావాలి, కానీ ఇంకోటి కాదు మనకు కావాల్సింది. ఇవాళ జగన్ ఎలా ఆలోచిస్తున్నాడంటే, నేను పెట్టే పథకము ప్రజలకు వెళ్ళిపోవాలి డైరెక్ట్గా, మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక పథకం పెట్టాము, వాలంటీర్ ద్వారా డైరెక్ట్గా గడపకు చేరిపోవాలి. ఆయన కార్యక్రమం అదే చూడండి, గడపకు వైసీపీ అనేది ఎందుకు పెట్టాడంటే గడపకు వెళ్ళిపోవాలి. అంటే ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని సెక్యూరిటీగా పెట్టాడు. నీ 50 ఏళ్ళకి ఏమేం రాలేదు, ఏం రాలేదు, నీకు ఏ పథకం రాలేదు, మనం డైరెక్ట్గా అడగొచ్చు. మీరు కావాలని టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా అడగండి. అంటే ఇవన్నీ ప్రజల్లోకి చేరలేదు. రేషన్ బియ్యం ఇంటింటికి తీసుకొచ్చి రేషన్ బియ్యం ఇస్తున్నారు ఒక చోటకు వచ్చి. అంటే ముసలోళ్ళు ముతకోళ్ళు రాలేరేమో, నడిచి రాలేరేమో, అవి కూడా వేస్ట్ అయిపోతాయి. ఈ రైస్ కూడా మనకు వేస్ట్ అయిపోతాయి. ఎలా అని చెప్పేసి అలా కాకుండా అమ్మ మన వాకిట్లోకి వస్తున్నామా, అడదా తీసుకొచ్చుకో, మా రైస్ తీసుకొచ్చుకో, అవి కూడా ఇస్తున్నారు. చంద్రబాబు ఆల్రెడీ సీఎంగా చేస్తున్నారు, కానీ ఇన్నిసార్లుగా సీఎం చేసినా కానీ పొత్తుల మీదే వస్తారు కానీ సింగిల్గా ఎందుకు రాలేదు? ధైర్యం లేదు సార్. ధైర్యంగా కావాలంటే ఏం చేయాలి? ధైర్యం కావాలి. ధైర్యం కావాలని జనాలకి చేస్తానని నమ్మకం కలగాలి. అంటే ఏంది డైరీగా నేను పబ్లిక్లోకి వెళ్తున్నాను, పబ్లిక్ నన్ను ఆశీర్వదించారు, నేను ఇది చేయగలను అనే ధైర్యం ఆయనకి లేదు. నాకు తెలిసినంతలో ఆయనకి లేదు. అంటే టీడీపీ స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ గారు. అవును సార్. ఈయన కొనసాగిస్తున్నారు. అవును సార్. ఆ రోజుల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? టీడీపీ ఏముందంటేనండి, ఎక్కడైతే జగన్ మైనస్ అవుతున్నాడో, ఈ కొంతమంది ఆశావాహులు ఉంటారు, టికెట్ కావాల్సిన ఆశావాహులు, అప్పుడు ఎమ్మటే జై 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 చంద్రబాబు అంటుంటారు. ఇది సహజంగా ప్రతి పార్టీలో జరిగేది. గతంలో జగన్ గారు 2019లో ఎలక్షన్కి వచ్చే ముందు కూడా కొంతమంది దాంట్లో ఆశావాహులు దీంట్లోకి రావటం, ఈ పార్టీ విన్ అవుతుందేమో, ఈ పార్టీలోకి వెళ్దాం అని చేయకూడతాం, ఇవన్నీ జరిగేది. మామూలుగా ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడల్లా ఇది మామూలుగా జరిగేది ఎప్పుడు కూడా. దాన్ని మనం తీసుకోవడం కాదు. మనకి ఒక 50% మనకి ఏం జరిగింది, ఎక్కడ 100% గ్రోత్ ఎక్కడ చూడలేము సార్. 50% మనకు న్యాయం ఎలా జరిగింది? ఇప్పుడు ఒక ఇల్లు ఉంది సార్, ఒక ఇంట్లో మనం 10 పథకాలు రాశారు, ఒక 2 పథకాలు వచ్చినాయా లేవా? నాకు తెలిసినంతలో ఒక మిడిల్ క్లాస్ నుంచి లో క్లాస్లోకి ప్రతి ఇంటికి ఒక పథకం వచ్చిందండి. ఖచ్చితంగా వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. ఆయన ఏం కూడా అదే. ఇప్పుడు అందరికీ చేయలేకపోయినా, ఇప్పుడు మన దగ్గరికి మన ఆకలితో వచ్చాడు సార్, మనం వాడి పడ్డానం పెట్టలేకపోయినా 2 మొదలు పెట్టినా కడుపు నింపుకుంటాడు. ఆయన ఆలోచన అది, 2 మొదలు పెట్టినా కడుపు నింపుకుంటాడు. అంటే ఏంటంటే ఆయన ఆలోచన చాలా హైలో ఉంది. ఇక్కడ ఏంటంటే అన్నింటినీ ఆయన చూసుకోలేడు. అంటే టీడీపీ పరంగా చూస్తున్నా, స్టాండర్డ్స్ పరంగా సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు అది స్వర్ణయుగం సార్. అప్పుడు ఆయన చేసిన పరిపాలన వేరు, ఆయన చేసిన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అలా బ్రహ్మాండం ఉంది కాబట్టి జనాలు బ్రహ్మరథం బట్టి ఆయన పేరు మీద ఇప్పటికి కూడా మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా ఉండిపోయారంటే ఆయన చూసే ఉన్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటే ఆయన చూసే ఉన్నారు, కానీ ఈయన చూసి కాదు. ఇప్పుడు కూడా చూడండి, ఆయన ఫోటో పెట్టుకోకుండా వీళ్ళు బయటకు వెళ్ళలేరు. ఇప్పుడు జగన్ ఫోటో పెట్టి వెళ్ళగలడు ఈయన, ఆయన ఫోటో పెట్టి ఈయన వెళ్ళలేడు. రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టాలి, తండ్రిగా ఆయన పార్టీని చేసినా కానీ ఈయన జగన్ గారు స్వయంగా వెళ్ళినా కూడా విన్ను కొట్టగలరు. ఆయన ఫోటోలు ఏందే మా రామారావు గారు, మా పథకాలు, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, ఇది మా ఫ్యామిలీ పార్టీ అనే దానిలోకి వెళ్తున్నారు. ఇప్పటికి కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఇది మా కుటుంబం సంబంధించిన పార్టీ అని వెళ్తున్నారు, కానీ ఇది ప్రజలకు సంబంధించిన పార్టీ అని వెళ్ళటల్లా. జగన్ పాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. పథకాలు పేదల దాకా చేరుతున్నాయా? చేరుకున్నాయి. మరి ప్రతిపక్షం చేరట్లేదు అంటుంది, దాని గురించి? ఆ ఎన్నొత్త మాటలు గుడ్డగాల్చి పైన అన్ని పథకాలు చేరినాయి, ప్రతి ఒక్కడికి అందింది. అది అందడం అంటే ఎవడో లేడు. అంటే ఆ పార్టీ ఏమన్నా తేడా చూస్తున్నారా, అందరికి ఇస్తున్నారా? ఎక్కువ పార్టీ అని లేదు, అన్ని అందరికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం వైసీపీ అనేది చేయలే, అన్ని పార్టీలకి ఇచ్చేసాడు. ఎక్కువ పథకాలు పెట్టి జనాలు సోమరులు చేస్తున్నారని కూడా ప్రతిపక్షం అంటుంది, దాని గురించి? ఆ ఉత్త మాటలు అవన్నీ అవి మబ్బీలో పెడతామే, కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు కూడా ప్రతి నెల పింఛన్లు తీసుకొచ్చి ఇళ్ళకే తీసుకొచ్చి ఇస్తున్నారు. టయానికి ఇస్తున్నారా, ఆలస్యం అవుతుంది? టయానికి ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా వచ్చాయి? చంద్రబాబు లేవు, అసలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. మరి చంద్రబాబు అంటున్నాడు జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయింది అంటున్నారు, దాని గురించి? ఎట్లా నాశనం అయింది? కరోనా టైంలో కూడా ఆయన డబ్బులు అందరికి ఇచ్చాడు. ఈయనైతే మామూలుగా చేతులు ఎత్తేసేవాడు. అది బాగానే ఉంది.
మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు జగన్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు అందరం కల్లా మన రాష్ట్రం అప్పులు తక్కువలో ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే. మిగతా వాళ్ళతో పోలితే. అది ఇప్పుడు పవన్ చంద్రబాబు కలిసి వస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి. వీళ్ళిద్దరు కలిసి కట్టుకున్నా ఏం చేయలేడు జగన్ని. అది మరి వాళ్ళిద్దరూ కలిస్తే మెజారిటీ రావచ్చు. వీళ్ళిద్దరు కలిసినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు. అది చంద్రబాబు ఆల్రెడీ సీఎం కూడా చేశారు, సింగిల్ కింద రాలేకపోతున్నారు. ఎంతమందిని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి మటుకు ఈసారి వాడవట్లేరు. అది అంత మటుకు గ్యారంటీ. ఈసారి జగన్ బాబే గెలవాలి. జగన్ బాగా చేస్తున్నాడు అయ్యా. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగా ఇస్తున్నాడు జగన్ బాబు. మీకేమైనా వస్తున్నాయా? మాకు 18,000 వస్తున్నాయి అయ్యా. ఇంకా పిల్లలకి ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు. పిల్లలకి ముసలోళ్ళకి అందరికీ ఇస్తున్నాడు. అయ్యి మన పింఛన్లు జగన్ బాబు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ బాగుపడుతున్నారు. టయానికి వస్తుందా ఇంటికి? టయానికి ఇంటికి వచ్చి వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు అయ్యా. బియ్యం అన్నీ ఇస్తున్నారు, మొత్తం సమస్తం అతని. పిల్లలది ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఉంది? పిల్లలకే బాగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం కూడా. పిల్లలు మాట్లాడుతున్నారా ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మా ఇంటికాడ వెళ్తున్నారు అయ్యా, వాళ్ళు వెళ్తున్నారు పిల్లలు. ఇప్పుడు బాగుంది అయ్యా, అంత ముందు కంటే కూడా. జగన్ బాబు వచ్చిన తర్వాత అందరికి అసలు మేలు చేస్తున్నాడు, అందరు బాగుపడుతున్నారు. అప్పుడు ఏం లేదయ్యా, సరిగా ఏమి లేదు. ఈసారి జగన్ బాబే గెలవాలి. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. పథకాలు పేదల వరకు చేరట్లేదని ప్రతిపక్షం అంటుంది. పుట్టి మాటలు అబద్ధాలు. చేరుతున్నాయా పేదల వరకు? అన్ని ప్రజల వద్దకు పాలన బాగుంది. అంటే పథకాలు ఇచ్చేటప్పుడు ఏ పార్టీ అని చూస్తున్నారా లేకపోతే? ఏం లేదు, పార్టీతో సంబంధం లేదు. మతం కులం ఏం చోట్ల అందరికి వెళ్ళిపోతాయి అన్ని పథకాలు. అది చంద్రబాబు నాయుడు ఏమైనా వచ్చాయి పథకాలు? కానీ వచ్చినాయి, కానీ దాని మీద ఇంకా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయిగా. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగా. మరి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం నాశనం అయిందని ప్రతిపక్షం అంటుంది, దాని గురించి అన్నీ వాళ్ళు అంటుంటారండి. ప్రతిపక్షం నాకు ఏదో ఒకటి అనాలిగా. అప్పుల పాలైందని కూడా అంటున్నారు. దానికన్నా అవి ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఏం చేయాల్సింది. అప్పుడు ఇప్పుడు పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ ఓడిపోయే పరిస్థితి ఉందా? అలా ఉంది. కాదు, గెలిచింది. వీళ్ళిద్దరు కలిస్తే బలం ఎక్కువ. ఏం లేదు ప్రచారం. చంద్రబాబు సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు అంటారు పొత్తుతోనే? అది ఆయన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు చేసేవి బాగానే ఉన్నాయండి. పెన్షన్ ఇస్తున్నారు. ఏదన్నా అవసరానికి మేము కొట్లకి 10,000 లోన్ పెట్టుకోవాలన్నా ఇస్తున్నారు. కొట్ల లోన్లు, కూరగాయల లోన్లు కానీ ఏదైనా కానీ మాకు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు ఏమి ఇవ్వలేదండి మాకు. ఏమి ఇవ్వలే, ఇస్తామని చెప్పారే కానీ అసలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం అప్పులు చేశాడు అంటున్నా కూడా పేదలకు అన్నీ సమృద్ధిగా ఇస్తున్నారు. అమ్మఒడి అయినా కానీ లేకపోతే ఆటో వాళ్ళకైనా కానీ దేనికైనా కానీ. ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఎలా ఉంది పిల్లలకి? బాగానే ఉందండి. జనరల్ నాలెడ్జ్ వెలిగిద్ది కదా. ఇటువరకంటే తెలియక అంత తెలుగులోనే చదువుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ పెడితే బాగానే ఉంటుంది. చిన్నపిల్లల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదా, మంచి పథకం అది. ఏదన్నా ఫ్యూచర్ బాగుండడానికి కానీ ఏదన్నా బాగుంటానికి కానీ ఏదన్నా మాట్లాడటానికి కానీ వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ బాగా పెరిగిద్ది ఇంగ్లీష్ అయితే. ఈసారి ఎవరు రావచ్చు అంటారు? చంద్రబాబు రావచ్చా, జగన్ రావచ్చా? ఎలా ఉంది పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు రారండి, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు ఈసారి కూడా. వస్తాయి, బాగానే ఉంది. పథకాలు అమలు చేస్తున్నాడుగా కొన్ని. పథకాలు ఇవ్వడంలో ఆ పార్టీ ఏమైనా తేడా చూపిస్తున్నారా? అందరికి సమంగా ఉందా? అందరు సమానం చూపిస్తారు. అట్టే పార్టీలు పోయింది లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగానే వేస్తున్నారు. చంద్రబాబు అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పథకాలు కానీ పాలన కానీ? అప్పుడు పర్లేదు, అతను బాగా చేసినాడు. తర్వాత ఈయన వచ్చినాక మళ్ళీ ఈయన కూడా పర్లేదు, కానీ కొంచెం ఇబ్బందిగా డబ్బే ఇబ్బంది పడుతున్నాడు. బ్రహ్మాండంగా ఉందయ్యా, ఏ క్లాస్ ఉంది, ఎదురులేదు. మళ్ళీ ఆయనే గెలిచేది కూడా. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగున్నాయి. పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని అందరికి చేరుతున్నాయి. వాళ్ళకే కాదు, అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తున్నారు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు. ప్రతిపక్ష ఆరోపణ అలా ఉంది, పేదలకు అందట్లేదని. ఆయన ఏదో చెప్తా ఉంటాడు, వింటూ ఉంటారు. ఇవన్నీ మామూలే, ఇదంతా బ్రహ్మాండంగా ఉంది ఆయన. మరి ఆ పార్టీ ఏమైనా వేరియేషన్ ఉందా? అందరికి ఇస్తున్నారు? అందరికి ఇస్తున్నారు, ఒకళ్ళని కాదు, అందరికి ఇస్తున్నారు. మరి ఎక్కువ పథకాలు పెట్టి జనాలు సోమలు చేస్తున్నారని కూడా ప్రతిపక్షం అంటుంది. దానికి వాళ్ళు ఏదో అంటుంటారు. అవన్నీ పడుచుకుంటే ఎట్టా అవుద్ది? ఇచ్చే వాళ్ళకి తెలుసుద్ది, తీసుకునే వాళ్ళకి తెలుసుద్ది. బ్రహ్మాండంగా ఇస్తున్నారు, చేస్తున్నాడు, బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళు కూడా బాగుంది. ఇంటింటికి తిరగడం, సమాచారం అందించడం బాగుంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయా? ఇవన్నీ ఏమి లేవు, ఏ లేవు, అప్పుడు ఏమి లేవు. మరి జగన్ వచ్చిన తర్వాత రౌడీయిజం పెరిగిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి చంద్రబాబు అంటున్నారు. దాని గురించి ఆయన ఏదో అంటుంటాడు. ఆయన టైంలో కూడా జరిగింది కదా ఇవన్నీ ఎందుకు. మరి అప్పుల పాలు అయిపోయింది రాష్ట్రం అంటుంటాడు. అప్పుల పాలు అయింది అని అనుకుంటా ఏం చేస్తాడు ఆయన? ఇదిలో అధికారంలో లేడు కదా, ప్రతిపక్షం కాదు అంటాడు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు పవన్ చంద్రబాబు కలిసి వస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా? ఎలా ఉంది? జగన్ గెలుస్తాడు మళ్ళీ. నాకు బాగానే ఉంది. పథకాలు ఎలా ఉంది? పథకాలు బాగానే ఉన్నాయి. పథకాలు చేరుకున్నాయా పేదల వరకు? జాగ్రత్తన్నాయి.
డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు కదా. మరి ప్రతిపక్షం అంటుంది పేదల వరకు వెళ్ళట్లేదు అంటుంది మరి దాంట్లో అందుకని వెళ్తారు, అందరికి జారదారేమండి, జారలేదని అన్న వాళ్ళు లేరు. పథకాలు ఇవ్వటంలో ఇప్పుడు వైసీపీ టీడీపీ ఇలాంటి ఏమైనా చూస్తున్నారా? అందరికి సంబంధిస్తున్నారా? అందరూ సమంగా ఇస్తున్నారు, పక్షపాతం ఏం లేదు. వాలంటీర్ ఎలా చేస్తున్నారు? వాలంటీర్ కూడా బాగా చేస్తున్నారు, సమాచారం అందించడం బాగానే ఉంది. బాగా. చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది పథకాలు కానీ? అప్పుడు ఇవన్నీ ఆడండి, ఈ పథకాలు ఇలా ఆడండి. అప్పుడు ఇప్పుడు జగన్ వచ్చినాక పథకాలు అన్నీ వచ్చింది. మరి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయిందని చంద్రబాబు అంటారు, దాని గురించి మీ అభిప్రాయం? అనుకుంటారు, వంద వరకు అంటుంటారు, అంతేగాని బాగానే ఉంది. ఇప్పుడు పాలన బాగుంది. మరి రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నారు, మరి జగన్ వచ్చిన తర్వాత ప్రతిపక్షం అప్పుల పాలైందంటే ఇప్పుడు జనాలందరికి ఇచ్చాయన్నీ. అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు? ఇప్పుడు ఇంతమందికి ఇన్ని వేలు ఇన్ని ఇస్తున్నాడు. మరి చంద్రబాబు అప్పుడు ఎవరికి ఏమి లేదు, అప్పుడు ఆ డబ్బు అంతా ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా? ఎలా ఉంది? ఓడిపాడు. మరి వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ బలం ఎక్కువ వచ్చాము. బలం ఎక్కువ రాదు. పవన్ కళ్యాణ్ ఊరెత్తలేరు ఓటు. 2 సార్లు కూర్లు నిలబడి ఆడ గెలిచాడు, ఎప్పుడు గెలిచాడు? జగన్ ఓడిపోయే పరిస్థితి లేదు. సూపర్ అన్న, ఇట్లాంటి సీఎం ఇంకెవడు రారు, ఇంక దొరకడు కూడా. జగన్ అన్న నెంబర్ 1, అన్నీ బాగా చేస్తున్నాడు. ప్రతి ప్రభుత్వ పథకాలు కూడా అన్నీ బాగానే ఇస్తున్నాడు. నెక్స్ట్ సీఎం కూడా ఆయనే వస్తాడు. మరి ప్రతిపక్షం పథకాలు పేదల దాకా చేరట్లేదు అంటున్నారు. వాళ్ళు అంటారన్న, వాళ్ళకి కావాల్సింది ఏంది? జగన్ని బ్యాడ్ చేయడం. జగన్ అన్నీ బాగా చేస్తున్నాడు. మా ఇంట్లో అయితే అందరికీ అందుతున్నాయి, మాకే కాదు పేదలందరికీ బాగా చేస్తున్నాడు. మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ ఏమైనా చూస్తున్నారా? అదేమైనా ఉందా పథకాలు అందడంలో? పథకాలు అన్నీ బాగా చేస్తున్నాడు కన్నా, ఇంకా అవసరం లేదు. ఇక జగన్ సీఎం, ఇంకా జగన్ ఆపే దమ్మును పవన్ కళ్యాణ్కి లేదు. జగన్ అన్న అన్నాడు, జగన్ అన్న ఇంటికి కూడా పేకలేడు అన్నాడు. ఇంటికి కూడా పేకలేడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ. వీళ్ళ వల్ల కాదు. జగన్ దమ్మున్న లీడరు. అది నేను జగన్ ఫ్యాన్స్, మా ఇంట్లో కూడా జగన్ ఫ్యాన్స్ అంతే. ఇప్పుడు పవన్ టీడీపీతో కలిసి వచ్చినా కానీ జగన్కి ఇబ్బంది లేదు. అసలు ఆయన అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తాడు? ఎన్ని సీట్లు పోటీ చేస్తాడన్న? అసలు ఆయన పోటీ చేయడానికే లేదు. ఆడంటాడు ఏడంటాడు. ఆయన ఒకలాగా మాట్లాడు, 10 రకాలుగా మాట్లాడతాడు. అది జగన్ మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడతాడు, చేయాలనుకున్న పని చేస్తాడు. దమ్మున్న లీడర్ అన్న జగన్ అంటే. ప్రతి పేదవాళ్ళందరికీ బాగానే చేస్తున్నాడు. అది ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు, ఏడుస్తున్నారు ముందు. కడుపు మంట వాళ్ళందరికీ. సీఎం చంద్రబాబు కావాలని. జగన్ సీఎం అవుతాడు నెక్స్ట్. జగన్ అన్న ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ, చంద్రబాబు ఉన్నప్పుడు ఏమి లేవు, పథకాలు లేవు. ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. జగన్ అన్న వస్తే హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు వచ్చారంటే ఇంకా ఇలా పని అయిపోయినట్టే. ఇంగ్లీష్ మీడియం ఎలా ఉన్నాయి? మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారన్న. డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు జగన్ అన్న. అది పెట్టినందుకు కూడా చంద్రబాబుకి ఏడుపు. ఇంత మంచి కార్యక్రమం ఎవరు చేస్తారు? కార్యక్రమం చెప్పు, ఎవరు చేయరు. జగన్ అన్న చేశాడు, అందుకే గ్రేట్ అంటున్నా. ఆయనే సీఎం, నెక్స్ట్ సీఎం కూడా ఆయనే. మధ్యాహ్నం భోజనం, ఫుల్ మీల్స్ కానీ, మేనిఫెస్టో అంతా బాగానే ఉందిగా. పేదలు చదువుకోవడానికి ఇంగ్లీష్, అందరికి ఇంగ్లీష్ కావాలా? ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు. అది బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా? చెందుతున్నాయి. ఎందుకు చెందుతలేదు? మరి ప్రతిపక్షం పేదల వరకు వెళ్ళట్లేదు. వాళ్ళకి లేదు, బాగానే ఉంటున్నాయి. అన్ని 18,700 వస్తున్నాయి. అందరికి పింఛన్లు పెంచినాయి. అమ్మఒడి అని 15,000 వేస్తున్నాడు కదా, 13,000 14,000 వేస్తున్నాడు కదా. గోరుముద్రని అన్ని బాగానే చేస్తున్నాడు. ఈ పథకాలు ఇవ్వటంలో ఈ పార్టీ వేరియేషన్ చూపిస్తున్నారా? అందరికి సమంగా ఇస్తున్నారు. పథకాలు అందరికీ ఇస్తున్నాడు. పార్టీలు తిరిగేం లేదు, పార్టీల వర్గాలు ఏం లేదు, అందరికీ చెందుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా వచ్చాయి పథకాలు? అప్పుడు ఇన్ని పథకాలు లేవు చంద్రబాబు అయినా ఉన్నప్పుడు అయితే. కానీ కొంచెం ఆ రేట్లు పెట్రోల్ ఈ రేట్లు అంటున్నారు. కానీ ఇంకా కేంద్రం ఉండిద్దే అన్నీ ఉంటాయి. ఇంకా కేంద్రంతో ముడిపడి ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు, వీటిపైన మీ ఒపీనియన్? పర్లేదు, ఉపయోగమే. మరి ఎందుకంటే ఏదన్నా కొద్దిగా ఇంగ్లీష్ రావాలన్నా కానీ చదివేది కాదు. పిల్లలు మామూలుగా తెలుగు చదివేవాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ చదువుకుంటే ఏమన్నా కొద్దిగా ఇంగ్లీష్లో ఏదైనా చెప్పడానికి కూడా మన పెద్దవాళ్ళకి చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగానే కొద్దిగా చెబుతారు. మంచిదే. ఇప్పుడు వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? పర్లేదు, ఇంటింటికి తిరిగి అన్ని సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారు. ఓకే, పర్లేదు. సమాచారం ఏదైనా అందిస్తున్నారు. ఏదైనా ఉంటే పిలిచి చెబుతున్నారు, ఇళ్ళకి వస్తున్నారు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మొత్తం అంతా రౌడీ రాజ్యం అయిపోయింది, రాష్ట్రం అంతా నాశనం అయిందని ప్రతిపక్షం అంటుంది. దానిపైన మీ దాని నుంచి నేను చెప్పలేను. కానీ ఈ సంక్షేమ పథకాలు అయితే అందరికి బాగా అందుతున్నాయి.
పథకాలు ఇస్తున్నాడు సరే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని కూడా ప్రతిపక్షం అంటుంది. దానిపైన మీ అభిప్రాయం? ఇంక అప్పుల పాలంటే ఇంతకుముందు కాలేదు అప్పు, ఇప్పుడేనా అయ్యింది. ఇంతకుముందు అప్పు అయింది కదా, మరి ఇంతకుముందు అప్పు లేకుండా చేస్తే ఇప్పుడు అప్పు చేస్తే అనుకోవచ్చు. ఇప్పుడైనా అప్పులు తప్పదు. ఇప్పుడైనా అప్పులు తప్పవు. కాకపోతే అప్పులు చేసినా కానీ పేదలకు చాలా చెందుతున్నాయి డబ్బులు. పేదలకు అందుతున్నాయి కదా. పేదలకు అందుతున్నాయి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అప్పులు చేసాడు, ఎవరికి ఇచ్చాడు డబ్బులు? ఎవరికి లేదు కదా. చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈయన పేదలకు చాలా మందికి ఇచ్చాడు. లేని వాళ్ళు చాలా మంది ఆ డబ్బులు తెచ్చుకొని పిల్లలకి తెచ్చుకొని ఏదైనా చేసుకొని తింటున్నారు. 18,700 వస్తే ఒక ఆడపిల్ల అనేది బాగా అభివృద్ధి ఇల్లు కావటానికి చేయటానికి. పవన్ చంద్రబాబు కలిస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా? ఎలా ఉంది? పవన్ చంద్రబాబు అంటే అనవసరం. పవన్ కళ్యాణ్ వారు ఓట్లు వేయరు, చేయరు. యూత్ ఉంటారు కానీ హీరో పరంగా ఉన్నారు. ఓట్లు మటుకు వేయరు. ఇంతకుముందు నిలబడ్డాడు, ఆడ గెలిచాడు. పవన్ కళ్యాణ్ ఆడ గెలవలేదు కదా. బాగుందని అనుకుంటున్నాం. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా? చేరుతున్నాయి. అంటే పేదలకు అందట్లేదు వాళ్ళు. నేను అసలు జగన్ ఫ్యాన్. పేదలకు అందట్లేదు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. లేదు పక్కా పేదలకు అందరికీ అందుబాటులో అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే మా కోళ్ళ కూడా వాలంటీర్ కనుక దాంట్లో అందరికి అందుతున్నాయి. అంటే పథకాలు ఇవ్వటంలో ఆ పార్టీ ఈ పార్టీ అని చూస్తున్నారు? లేదు అలాంటిది ఏం లేదు. జనం అపోహ మాటలే. అది మేము వింటున్నాం, రోజు డైలీ వార్తలు వింటున్నాం, అన్నీ వింటున్నాము. అంతా బాగుందయ్యా. అంటే పథకాలు ఎక్కువ పెట్టి జనాలు సోమవారం చేస్తున్నారని ప్రతిపక్షం అంటారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు భగవంతుడే నచ్చట్ల జనానికి. అలాంటప్పుడు మరి అవి వచ్చేయి ఇక అంతే. ఇక అవన్నీ వస్తూ ఉంటున్నాయి, పోతూ ఉంటున్నాయి. కానీ మంచిగా జరుగుతుంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా వచ్చే పథకాలు అప్పుడు? లేదండి, మేము అసలు దేనికి బాధ్యులం కూడా కాదు. ఇప్పుడైతే వాలంటీర్లు బాగానే చేస్తున్నారా? చేస్తున్నారండి. ఎందుకంటే ఆల్రెడీగా మా కాళ్ళు వాలంటీరే కనుక బాగానే చేస్తున్నారు. సమాచారం ఇవ్వటం కానీ అంతా బాగానే ఉందయ్యా. ఇప్పుడు వాలంటీర్లు పెట్టాక, సచివాలయం పెట్టాక పనులు ఈజీగా జరిగిపోతున్నాయి. అదే మామూలుగా ఏదైనా మనీ అడగటం కానీ అలాంటిది లేదని ప్రభుత్వం అంటుంది. అట్లాంటి లంచాలు అలాంటివి ఏం లేవు. పక్కా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు. మాకు తెలిసి మా ఊర్లో కూడా సచివాలయం ఉంది, మా ఇంట్లో వాలంటీర్ ఉంది కనుక మేము దాని గురించి గట్టిగా చెప్తున్నాం. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మొత్తం రౌడీ రాజ్యం అయింది, రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రతిపక్షం అంటుంది. దానిపైన అనేవాళ్ళు నాశనం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు అంతే. ఏ విధంగా అయినా కూడా ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు జగన్ అని ప్రతిపక్షం అంటుంది. దానిపైన మీ అభిప్రాయం? ఇల్లే అప్పుల పాలు అవుతుంది. దానికి ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు ఈదుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు అప్పుల పాలు అవుతున్నాయి. దానికి ఎవరు ఏం చేయగలుగున్నాం? ఈ అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్, వీటిపైన మీ ఒపీనియన్? బాగా జరుగుతున్నాయి. మా పిల్లలను కూడా పంపించకుండా ఇక్కడే స్కూల్లోని గవర్నమెంట్లోనే చదివిద్దామని ఆశ. ఇంగ్లీష్ ఎలా ఉంది? పిల్లలకి డెవలప్ అవుతుందా గవర్నమెంట్ స్కూల్లో? బాగానే ఉంటుంది. వాళ్ళకి మన ఈ మధ్య ల్యాప్టాప్లు అవన్నీ ఇచ్చినట్టున్నారు. అంతా బాగానే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడే బాగుంది. పిల్లల్లోనే చైతన్యం వచ్చింది. పిల్లల్లో ఒక ఆశ. మాట్లాడుతున్నారా ఇంగ్లీష్ పిల్లలు? మాట్లాడుతున్నారు. స్కూల్స్ ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే? చాలా బాగున్నాయి. మాకు దగ్గరలోనే స్కూల్ ఉంది. ప్రతిదీ కూడా బాగుంటుంది అయ్యా. ప్రతిదీ ఒకటి. ఇంతకుముందు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలంటే సాధ్యంగా వాళ్ళు వీళ్ళు అనేది ఎత్తేసి ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఎవరైనా ధైర్యంగా పోయి మన పని మనం చేసుకొని రాగలిగా అన్నట్టు ఉంటుంది. పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఓడిపోతారా? అలా ఉన్న పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళిద్దరు కలిసి వస్తే అది నేను అంతగా కరెక్ట్గా చెప్పలేను. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, అది మైలేజ్ అవుతుందా లోకేష్కి? ఏమన్నారు? కాదు. ఎలా అంటారు? కాదు అంటే 15 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏముంది? ఇప్పుడు సాదా మేము పక్కా ఇది మరి మాకు ఏం లేవుగా. మేము పోవటానికి మేము నుంచోవాలి, వాళ్ళు కూర్చోవాలనే వ్యత్యాసం ఉంది కదా. ఇప్పుడు అలా ఏం లేవు. డైరెక్ట్ ఎవరికైనా ఒకే ప్రిఫరెన్స్. అలాంటప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగన్ వస్తారా, చంద్రబాబు వస్తారా? ఎలా? జగనే వస్తాడు. చంద్రబాబు రాడని అనుకుంటున్నా అసలు మనసులో కూడా. ఎందుకంటే నా వరకు నాకు అది కరెక్ట్ అనిపించింది కాబట్టి. జగన్ అన్న ఎక్కినాక ప్రభుత్వం బాగున్నా కానించి మా అమ్మాయి కూడా వాళ్ళండరే జగన్ తరపునే మేము అంతా ఎప్పుడు ఏ ఓట్లైనా ఈసారి కూడా జగన్ అన్నే రావాలని మేము కోరుకుంటున్నాం. పథకాలు బాగున్నాయి. ఇచ్చినవల్లా అమలు పరుస్తున్నాడు. జగన్ అన్నది ఏమి లేదు, ఆయన ఇచ్చేస్తున్నాడు. చక్కగా పేదవాళ్ళని ఇప్పుడు వరకు బాగానే చూస్తున్నాడు. అన్నీ ఏమేమి చెప్పాడో అన్నీ అమలు పరుస్తున్నాడు. చక్కగా ఉంది ప్రభుత్వం.
చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? చంద్రబాబు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు జగన్ అన్న ఎక్కినా బాగుంది. చంద్రబాబు ఉన్నప్పుడు అసలు ఏమైనా చేరాయా? ఏం జారలా, అసలు ఏమి రాల మాకు. జగన్ అన్న వచ్చినాకే మాకు బాగుంది. వాలంటీర్లు అంతా బాగానే చేస్తున్నారు. చక్కగా నీట్గా వెళ్ళి సచివాలయానికి సంతకాలు పెట్టి ఏమేం పనులు కావాలా ఏందని ఇంటింటికి తిరిగి పింఛన్లు పంచి చక్కగా అమ్మ ఏం కావాలా నీకు ఏం కావాలని చక్కగా అడిగి చేస్తున్నాడు. వాలంటీర్లు ఒక పైసగాడు మనల్ని అడగలేదు. చక్కగా ఏం కావాలా చెప్పయ్యా చేస్తాను అన్నారు, చేస్తున్నారు. వాలంటీర్ చేస్తున్నారు, సచివాలయం ఆఫీసుల్లో వాళ్ళు చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. మరి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయిందని ప్రతిపక్షం జగన్ వచ్చినాక నాశనం అవ్వలా, చక్కగానే ఉంది, నీట్గా ఉంది పరిపాలన. ఎందువలన చంద్రబాబు ఉన్నప్పుడు చాలా నష్టపోయాం. ఎందువలన అంటగా పేదవాళ్ళని కనిపెట్టలా, కమ్మ వాళ్ళని చూసుకున్నాడు, కమ్మ రెడ్డి వాళ్ళని చూసుకున్నాడు, పేదవాళ్ళని చూడలా. ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక ఒరిజినల్గా ఉంది ప్రభుత్వం. అప్పుల పాలైనా బాధలేదు, పేదవాళ్ళు బాగుంటారుగా. ఎందువలన అంటే అనుకున్న టయానికి వచ్చేస్తున్నాయి పేదవాళ్ళకి. ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టాడు, అన్ని పథకాలు అమరపరుస్తున్నాడు చక్కగా నీట్గా జగన్ అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిస్తే వైసీపీ ఏమైనా ఓడిపోయే పరిస్థితి ఉందా? ఎలా ఉంది అంటే జగన్ ఓడిపోతాడా పవన్ చంద్రబాబు కలిస్తే? వాళ్ళిద్దరు కలిసినా కూడా ఓడిపోడు. ఎందుకంటే ఒక మాట చెబుతా, చిన్న మాట. వాలంటీర్లో 5 లక్షల మంది ఉంటారు జగన్ అన్నకి. వాళ్ళు ఇంకా ఈ జనం ఉంటారు కదా, వాళ్ళు మొత్తం తప్పనిసరిగా చక్కగా వేస్తారు. తక్కిన వాళ్ళు కూడా వేస్తారు. ఏంటంటే జగన్ అన్న పెట్టిన పథకాలు అమరపరిచాడు. అమరపరిచినప్పుడు ఆయన కింద మనుషులు చాలా మంది ఉంటారు. ఈసారి మడుగు జగన్ అన్న వస్తాడన్న. నాకు జగన్ దేవుడితో సమానం. జగన్ అంటే నాకు ప్రాణదాత. నాకు ఆపరేషను, ఆసరా అన్నీ ఇచ్చాడు. నాకు ఒక అవిటి పిల్ల కూడా ఉంది, వికలాంగురాలు, ఆమెకి పెన్షను వస్తుంది. జగన్ పాలన చాలా బాగుంది. గతం కన్నా కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా చేస్తున్నాడు. జనాలకి పథకాలు చాలా విజయవంతంగా అందుతున్నాయి. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇంకా ఎక్కువగా పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ మేలు కోసం ఏమేం చేయాలో ఇంకా అడ్వాన్స్డ్గా వాళ్ళకి ఏ విధంగా హాస్పిటల్ పరంగా కానీ స్కూల్స్ పరంగా కానీ. గతంలో మా ఏరియాలో ఒక స్కూల్ ఉంది, మున్సిపాలిటీ స్కూలు. అది 5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, 1 సంవత్సరం నుంచి మా స్కూల్ ఎట్లా ఉందో ఒకసారి మీరు అటువంటి ప్రదేశాలకు వెళ్తే జగన్ రిజల్ట్ ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది. స్కూల్స్ నాడు నేడు పరంగా బాగా డెవలప్ అయింది, 100% డెవలప్ అయినాయి. పిల్లలు కూడా ఇంతకుముందు స్కూల్కి వెళ్ళే పిల్లలకి వారంకో నెల రోజులకో జ్వరము జలుబు రావటం అట్లా ఉండేది. ఇప్పుడు స్కూల్స్ శుభ్రం చేయటం వల్ల అటువంటి రోగాలు అనేవి రాకుండా ఉంటున్నాయి. పిల్లలు ఎడ్యుకేషన్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు వెళ్ళే అవకాశం ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కలిగింది. ఇంగ్లీష్ మీడియం పైన మీ ఒపీనియన్ అన్న పిల్లలకి? ఇంగ్లీష్ మీడియం అవసరం ఖచ్చితంగా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం. ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి మనం బతకగలమా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, నేనే ఉన్నాను, నేను MBA చేశా. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేము. ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఆ కమ్యూనికేషన్ దేంట్లో ఉండాలి? 100% ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో 100% అవసరం ప్రతి ఒక్కరికి. ఇంటర్వ్యూస్ జరిగేది ఇంగ్లీష్లోనే కదా, అది 100%. పిల్లలు అనేది ఇంగ్లీష్ లేకపోతే వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చేయలేని పరిస్థితి. చంద్రబాబు అప్పుడు ఎలా ఉండేది? పథకాలు కానీ ఆయన పాలన కానీ ఎలా అనిపించింది? ఒక్క డైలాగు అతని గురించి మాట్లాడతాం వేస్ట్. మేము మాకు రావాల్సిన కార్పొరేషన్ సంబంధించిన లోన్లే అతను మాకు ఇవ్వలేకపోయాడు. మావి తీసుకెళ్ళి వాళ్ళ ఎవరికో వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వటం, వేరే దానికి తరలించటం. ఇప్పుడు ఈ రోజున్న పథకాలు ఎట్లా అర్థమవుతుందంటే, ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాడు, ఇదిగో 4,000 కోట్లు అమ్మఒడి కింద నేను ఇస్తున్నా, పబ్లిక్ ఇచ్చేస్తున్నారు. గతంలో ఏమి ఇచ్చారు? చంద్రబాబు గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టాడో మీకు తెలుసా? ఎవరికి తెలియలేని పరిస్థితి. ఈరోజు ఎంత అమౌంట్ మనం ఖర్చు పెడుతున్నాం, మీ డబ్బులు మీకే ఖర్చు పెడుతున్నాం. ఇదిగో 6,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టా, 10,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టా. నెక్స్ట్ ఎవరు రావచ్చున్నా ఎలా ఉంది పరిస్థితి? ఇంక చెప్పేది ఏముంది, జగన్ గారు 100% వస్తారు, అందులో నో డౌట్. కొన్నిసారి 151 వచ్చింది, ఈసారి 175 వచ్చినా ఆశ్చర్యం లేదు. అతను చేసిన డెవలప్మెంటే, అతను చేసిన పథకాలే అతనికి విజయాలు ఇచ్చేస్తారు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చున్నాడు. ఆ లక్షల మంది అతను గెలిపిస్తారు ఈరోజు
జనాలు కూడా అతనికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మేము గడప గడప ప్రోగ్రాంకి వెళ్తున్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. బాగుందమ్మా జగన్ పాలన. పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని పథకాలు బాగున్నాయి. లేనివాడికి అనేది అన్నీ జరుగుతున్నాయి. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా? చేరుతున్నాయి, చాలా వరకు చేరుతున్నాయి. అంటే ప్రతిపక్షం ఏమంటుందంటే వాళ్ళకి ఇచ్చుకున్నారు, పేదలకు ఇవ్వట్లేదు అంటుంది. ఇస్తున్నారు. ప్రతిపక్షం అనేది కంపల్సరీ చెబుతారు అనుకో. ఆ పార్టీ అనేవి చూడటం ఏం లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడంటే ఈ లేని వాళ్ళకి అనేది బల్ల మీద వాళ్ళకి కానీ ఈ కూరలు కోసిన వాళ్ళకి మాత్రం ఏం ఉండేవి కాదు. ఇప్పుడు ఈయన వచ్చినాక అన్నిటికీ ఇస్తున్నారు కాబట్టి బాగుంది పరిపాలన. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి ప్రతిపక్షం అంటుంది. దాని గురించి అది సహజంగా అవుతూ ఉంటాయి. జగన్ పరిపాలన బాగానే ఉంది. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా అందరికి కూడా కరెక్ట్గానే ఆయన ఎవరికైతే ఏ వయసు వాళ్ళకైతే ఇవ్వాలో ఆ వయసు వాళ్ళకే ఇస్తున్నారు. చెప్పిన మాటలు మాత్రం కరెక్ట్గా నెరవేర్చుకున్నాడు జగన్. అంటే పథకాలు పేదల వరకు చేరుతున్నాయి. పేదలకు చేరుతున్నాయి. మరి ప్రతిపక్షం అందరికి వెళ్ళట్లేదు, వాళ్ళకి ఇచ్చుకున్నారు అంటుంది. దానిపైన సహజమే కదా. గిట్టిన వాళ్ళు ప్రతిపక్షం అట్నే అంటారు కదా. వాళ్ళ మనస్సాక్షి తెలుసు, ఎవరు మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఆయన పథకాలు అందినాయా అందట్లేదా, పాదయాత్ర చేసినప్పుడు ఏమేమి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాడా లేదా. ఎవరు కూడా ఇట్లా నెరవేర్చిన వాళ్ళు లేరు. ఏ రాజకీయ నాకు 65 సంవత్సరాలు నాకు ఏ నాయకుడు కూడా చెప్పినట్టు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన చెప్పిన మొత్తం కూడా అమలు చేస్తున్నాడు. అంటే పథకాలు ఇవ్వటంలో ఏమైనా వర్గాలు కానీ ఆ పార్టీ ఏ పార్టీ అని లేదు, అందరికీ అన్ని వర్గాలు అన్ని పార్టీలకి అందుతున్నాయి. అంటే పథకాలు కూడా ఎక్కువ పెట్టేసి జనాలు సోమవారం చేస్తున్నారని ప్రతిపక్షం అంటుంది. దానిపైన డెవలప్ అదే కదా. లేబర్గా ఉంటేనే డెవలప్ అయ్యిద్ది. లేబర్ కొంచెం ఎదిగితేనే డెవలప్ అయ్యిద్ది. వాళ్ళు సమానంగా అవుతుంది డెవలప్. కానీ ఎక్కడో అక్కడే తీసేసి గొంగలు ఉండట్టే ఉంటే ఎట్ట అయ్యిద్ది డెవలప్. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నా పథకాలు వచ్చాయి? అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? కొన్ని వచ్చినాయి, కొన్ని ఆగిపోయినాయి. ఆయన వచ్చినప్పుడు అప్పుడు అందరికీ సమంగా వచ్చాయా? సమానంగా వచ్చాయంటే నా వరకు నాకే రాలా. నేనేం చెప్పి విజయవాడ ఆడకు కూడా బొమ్మ ఉన్నారు. ఏది రుణమాఫీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చింది. రెండోసారి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వచ్చింది. మూడోసారి లేదు. రాకపోతే ఏందే రాదని కాగితాలను తీసుకొని పోతే విజయవాడ బొమ్మ ఉన్నారు. అక్కడ ఆఫీస్కి ఆడకపోతే మేమేం చేసామన్నారు వాళ్ళు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు సచివాలయం వచ్చాక ఏదన్నా పనులు చేయాలంటే మనీ ఆశిస్తున్నారా? మనీ ఏం అడగట్లా, స్వచ్ఛంగానే చేస్తున్నారు వాళ్ళు. కరప్షన్ ఏం లేదు. మరి అప్పుల పాలు చేస్తున్నాడు, మొత్తం అంత పథకాలు ఇస్తున్నాడు. సరే ఎంత ఇచ్చినా చేసినా రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోతుంది. కానీ ప్రతిపక్షం ఇది కూడా అంటుంది. వీళ్ళందరికీ ఈయనప్పుడు కూడా ఆయన ఇయలేదుగా. అప్పుడు అప్పులు చేయలేదా? అప్పుడు లేవు అప్పులు. చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా అప్పులు ఉండేగా. ఈయన జనానికి ఇచ్చి అప్పులు చేశాడు. ఆయన ఎవరికి కూడా అప్పులు చేశాడుగా. మరి దాని గురించి మనం ఏమనుకుందాం? మరి ఈ డబ్బులు ఏమైనా మిగలాలిగా మరి ఆయన దగ్గర? జనాలకి ఈయనప్పుడు జనానికి ఇచ్చే డబ్బులన్నీ ఆయన దగ్గర మిగలాలిగా. మరి ఆయన అప్పే చూపించాడుగా. కొన్ని హౌసింగ్ లోన్లు ఆపాడు, ఫీజు రిమర్మెంట్ ఆపాడు. మరి జగన్ వచ్చి నేను పూర్తి చేసుకున్నాడుగా. పాపం కానీ పుణ్యం కానీ తీసుకొస్తున్నాడు, ఇస్తున్నాడు జనానికి. మంచి పనులు చేస్తున్నాడు. రాజధాని పరంగా చూస్తే దానిపై మీ అభిప్రాయం? రాజధాని పరంగా మీ అభిప్రాయం? రాజధాని పరంగా అంటే ఇప్పుడు ఏది అడిగినా కూడా కోర్టులకు పోతున్నారు కదా వాళ్ళు. సాగనీయట్లేదుగా. ఇంకా రాజధాని యాడ్ నుంచి అయ్యిద్ది? సాగనీయట్లేదుగా. ఇప్పుడు లేబర్కి స్థలాలు ఇవ్వాలన్నా కోర్టుకు పోతున్నాయి, వాళ్ళకి ఇల్లు కట్టాలన్నా కోర్టుకు పోతున్నాయి. అవి పెండింగ్ కూడా ఆగిపోతున్నాయి. రాజధాని కాడ కూడా కోర్టులకు పోతున్నాయి. తాత్కాలిక ఆయాల కట్టినది పేషీ లేకుండా పోయేది. ఆయాల తాత్కాలికమని పెట్టాలని ఇప్పుడు వచ్చింది తిప్పలు. పర్మనెంట్ అని అన్నాడైతే ఎట్టుండేదో లేకుండా ఉండేది. తాత్కాలికం అయితే తాత్కాలికం అంటే ఇంకొకటి ఉండట్టేగా. ఇంకో దానికి అవకాశం ఉంది. ఇది అసలు కాదు, అవకాశం ఉందనే అర్థం. మరి అసలు తప్పుడు మరి సస్పెన్స్ మనిషికి ఎక్కడైనా ఉంచుకోవచ్చు అన్న ఆలోచనలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా? ఎలా? పవన్ కళ్యాణ్ కలిసిన జగన్ ఏం వాడాడండి. వాళ్ళు ముగ్గురు కలిసి కొంత టైట్గా ఉంటుంది. కానీ ఏది ఏమైనా 1-2 ఇదే ఒడ్డెక్కుతాడు. అటు ఇటుగా అంతే తగ్గపోరుగా వచ్చింది. తగ్గపోరుగా వస్తాయి. వాళ్ళు ముగ్గురు కలుస్తారు కదా. ముగ్గురును వీళ్ళు కూడా సిపిఎం వాళ్ళు కూడా కలుస్తారు కదా. వాళ్ళందరూ కలిసి బాగా తగ్గపోరుగానే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు సింగిల్గా ఇప్పుడు చూసినా సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు జగన్ సింగిల్గా వస్తా అన్నప్పుడు ఆయన పోటీగా ఉన్నప్పుడు ఈయన సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? ఆయన కొన్ని ఇవి చూపించాడు. బాహుబలి గ్రాఫిక్స్ చూపించాడు, కానీ నాకు శాతాళం లేదు. అందువల్ల కొంచెం జనానికి కొంచెం మైనస్ అయింది. అందువల్ల సింగిల్గా అదే రామారావు ఉండటమైతే ఈ జగన్ ఆడు ఉండేవాడు తెలియదు.
సీనియర్ రామారావు గారు ఉన్నట్టయితే మరి మహానుభావుడు మరి ఉండన్నాళ్ళు మంచి పనులు చేశాడు, బాగానే చేశాడు. రామారావే సీనియర్ ఇప్పుడు రామారావు గురించి అన్నారు కాబట్టి ఆయన పార్టీ పెట్టారు, ఆయన పెట్టింది నడిపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి దాని స్టాండర్డ్స్ అదే లెవెల్లో ఉన్నాయా? అది ఎలా ఉంది టీడీపీ పరిస్థితి? మార్పులు ఉంటున్నాయి. ఇక ఆయన అన్నమాట చేసుకుంటూ పోయాడు. ఆ ట్యాంకుల విషయం కానీ, బస్ స్టాండింగ్లు కానీ, ఈ మండలాలు కానీ చిరస్థాయికి నిలబడేవి. మద్యపాన నిషేధం అన్నాడు కానీ చేయలేకపోయారుగా. సీనియర్ అదే ఆయన అన్నాడు, మరి ఒకసారిగా తీసేయలేరు. చంద్రబాబు నాయుడు వచ్చినాక మామూలు అయ్యింది, మళ్ళీ మామూలు అయింది. ఈయన అన్నాడు కానీ రేట్లు పెంచాడు, నిదానం తగ్గిద్దిలని అంటున్నారు. ఈయన ఇది ఎంతవరకు ఉండిద్దో మనకు తెలియదు. ఈ మద్యపాన నిషేధం బాగానే ఉందండి జగన్ పాలన. పథకాలు కూడా అన్ని అందరికి ఇస్తున్నారు, అందరికి అందుతున్నాయి. మా ఇంట్లోనే మా కోళ్ళకి చిన్నపిల్లలకి ఇచ్చాయి అందిని. మళ్ళీ మా భార్యకి 45 సంవత్సరాలకి ఇస్తారు కదా, అవి వస్తున్నాయి. బాగానే ఉంది, అన్ని టయానికి వస్తున్నాయండి. మరి పథకాలు పేదలకు అందట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం ఉంటుంది. దానిపైన అదేం లేదండి, అందరికీ అందుతుంది. ఈ పథకాలు ఎక్కువగా పెట్టేసి జనాలు సోమరులు చేస్తున్నారని ప్రతిపక్షం. ఏమి కాదు, సోమరేనండి. ఎప్పుడైనా పని చేయనోడు ఎప్పుడైనా పని చేయడు, తింటానే ఉంటాడు. వీటి వల్ల చాలామంది ఉపయోగపెట్టుకుంటున్నారు బాగానే. వాలంటీర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళు కొంచెం ఈ కరెంటు బిల్లులు కానీ, వాటర్ బిల్లులు కానీ ఇవన్నీ తెచ్చుకెళ్ళి కూడా వాళ్ళే కడుతున్నారు. ఒకవేళ మేము లేట్ చేసినా కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పథకాలు కానీ? చంద్రబాబు ఉన్నప్పుడు మేము తిరిగిలాగా చచ్చిపోయేవాళ్ళం అండి. ఆ ఎంఆర్ఓ చుట్టూరు, వీటికి చుట్టూరు. ఇప్పుడు మన ఇంటికి వచ్చి అన్ని పనులు చేసేస్తున్నారు, జరిగిపోతున్నాయి. మరి తర్వాత మొత్తం రౌడీ రాజ్యం ఎన్ని విట్టి మాటలే. ఏడ రౌడీ రాజ్యం అయింది, ఎక్కడ కొట్టుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఏమి లేదు, అది అంతా వాళ్ళు ప్రచారాలు తప్ప నుంచి ఏం లేదు. రాష్ట్రం అప్పుల పాలు చేశారని జగన్ అని కూడా అంటున్నారు. దానిపైన ఆయన ఏమి ఇవ్వకుండా అప్పుల పాలు చేశాడు కదా ఆయన కూడా. మరి దానికి ఏంది, ఇప్పుడు ఈయన డబ్బులు ఇచ్చి కొద్దిగా సరే అప్పులు చేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయన అంతా అప్పులు చేశాడు కదా. మరి ఆయన కూడా మరి తాత్కాలికమైన రాజధాని ఒకటి కట్టి మరి ఇవన్నీ ఎందుకు అనవసరంగా మరి కట్టాడు, ఇవన్నీ అనవసరంగా మరి అప్పులు చేశాడు. ఇప్పుడు ఈయన జనానికి ఎత్తున్నాడండి. జనం వాస్తవంగా అయితే ఈ కరోనా వచ్చిన 2 సంవత్సరాలు 2021 జగన్ డబ్బులు ఇవ్వకపోతే, ఈ బియ్యం డబ్బులు ఇవ్వకపోతే చాలామంది పేదలు చచ్చిపోయేవాళ్ళే నన్ను అడిగితే. వాటి వల్ల ఉపయోగపడ్డది, జనాన్ని ముందు బతికిచ్చాడు. అసలు ఈ తెచ్చుకొని తిన్న వాళ్ళు ఉన్నారండి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఒకటి పెట్టి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా పని లేదు, ఏం లేదు, ఎట తినాలి. ఈ పథకాలే కొంచెం వాటి వల్ల ఆ డబ్బుల వల్ల బతికింది జనం. ఆ టైంలో చంద్రబాబు కూడా అన్నది నేను ఇంకా బాగా చేసేవాడిని. ఏం చేసేది, మాటలుగానో చేతలకు తేడా ఉండలా. ఇప్పుడు ఈయన ప్రాక్టికల్గా చేశాడండి, పేదలను గమనించాడు, పంపించాడు. అసలు ఆ మూమెంట్లో చంద్రబాబు ఉంటే చాలామంది చచ్చేవాళ్ళు, ఇంకంతే నన్ను అడిగితే. చచ్చిపోయేవాళ్ళే భోజనం లేక. మరి మోడీ గారు కూడా కొంత బియ్యం పంపిస్తా, ఆ బియ్యం కాచుకొని తాగుతా, ఈ కొంచెం పై ఖర్చులు వాడుకొని అట్ట బతికారు జనం 2 సంవత్సరాలు కరోనా టైంలో. వాస్తవంగా జనాన్ని నశింపు కాకుండా చేశాడు. అది చాలా అసలు ముందు బెస్ట్ అన్నమాట. అది జనాన్ని కాపాడాడండి ఆ విషయంలో. పవన్ ఇప్పుడు చంద్రబాబు కలిసి వస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి. వాళ్ళు ఎంతమంది కలిసినా కానీ ఈయన ఏం చేయలేరు, ఈయన ఓట్లు ఈయనకు ఉండయి. అది పవన్ ఏముందండి, పవన్ ఒకసారి గెలవలేదు, 2 సార్లు లేదు, ఒకసారి కూడా గెలవలేదు. ఏంది పవన్ ఇంకా మాట్లాడేది, ఇంకా ఆయన మాట్లాడితే అటు సరిపోయింది. మరి ఈసారి వస్తే పవన్కి మరి సీట్లు రావనుకుంటున్నాను నా దృష్టిలో మాత్రం. ఈ కుర్రాళ్ళు పిల్లలంతా తిరగటమే కానీ ఏది ఓట్లు లేని వాళ్ళు వాళ్ళ చుట్టూరు. అంతేగాని ఎవడు వయసు వచ్చినోడు ఎవడు తిరగటంలా నాకు తెలిసి. అది చంద్రబాబు సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు ఇచ్చిన పొత్తులే, ఎప్పుడైనా ఆయన రాజకీయంలోకి వచ్చిన వాళ్ళ నుంచి పొత్తులే కదా, సింగిల్గా ఎప్పుడు పోటీ చేయలేదుగా. మరి ఇంక ఇవాళ కూడా సింగిల్ గట్టి చేస్తాడు. ఏ కారణాల వల్ల అంటారు?
ఆయన మరి ఏ కారణం వల్ల ఆయనకి తెలియాలి. ఆయన ఎప్పుడు కూడా పొత్తులతో తప్పనిచ్చి సింగిల్గా రాడు కదా నెల మీదకి. జగన్ పాలన ఎలా ఉంది దాని గురించి మీ అభిప్రాయం? బ్రహ్మాండంగా ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఈ పథకం మంచిది కాదంటానికి లేదు, అన్ని పథకాలు అన్ని పథకాలు ఉన్నాయి. చంద్రబాబు పెట్టింది ఏమి లేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అంటే అక్కడి నుంచి పీక్కొచ్చాడు. ఈడ స్థలాలు కొనుక్కొని అన్ని వాళ్ళకే ఎమ్మెల్యేలు వాళ్ళే ఇది చేసుకున్నారు. ఒక్క రాయి పెట్టి కూడా తాత్కాలిక రాజధాని అన్నాడు. ఇప్పుడు వరకు కూడా తాత్కాలికం అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒకే రాజధాని ఎట్ట ఇద్దాడా? ఆయన పెట్టిందల్లా తాత్కాలికం అంటుండే. ఇక తాత్కాలికం అన్నప్పుడు ఇంకా రాజధాని ఆడేందుకు? 3 రాజధానులు చేయటం అభివృద్ధే కదా. మరి 3 చోట్ల వద్దని చంద్రబాబు అంటున్నారు. ఆయనంటే సరిపోయిందా? జనమానాలా? జనమాలనండి. అంటే జగన్ అధికారంలో రాకముందు ఇక్కడ పెడతామంటే సరే అన్నావు, ఇప్పుడు 3 చోట్ల అన్న ఇక్కడ వద్దంటున్నావని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, దానికేమంటారు? దానికేమన్నట్టే 3 సార్లు అంటే అప్పుడంటే ఒకటే ఇది అన్నాడు. ఇప్పుడు వచ్చాడు కాబట్టి 3 సార్లు అభివృద్ధి చెందుద్దని ఈయన 3 సార్లు పెడదామంటున్నాడు. 3 సార్లు పెట్టడం అనేది కరెక్టు, అభివృద్ధి అయింది. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా లేకపోతే? అన్ని కులాలకు చేరుతున్నాయి. పేద ధనికుడు అనే లేదు, అన్ని కులాలకి కూడా పథకాలు చేరుతున్నాయి. మరి ప్రతిపక్షం ఏమంటుందంటే పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటారు. అది ఆ పాయింట్ వస్తుంది, ఆ మాట వస్తుంది. నువ్వు జనంలో తిరిగి కనుక్కోండి, ఇట్లే కనుక్కోండి, అన్ని కులాలను అడగండి, అన్ని కులాలు ఏం చెబుతాయో తెలుసుకోండి. పథకాలు ఎక్కువ పెట్టేసి జనాలు సోమర్లో చేస్తున్నారని కూడా అంటున్నారు. అబ్బే, ఇవాళ ఒక రైతు వచ్చి ఇదివరకు మేము పార పనికి ఒక 20 మంది వెళ్ళేవాళ్ళమే. ఇవాళ రైతులు ట్రాక్టర్లు కొని జనాలకు పని లేకుండా చేస్తున్నారు. ఏ పనికి పోవన్నా సోమరపోతులు కాదు, యంత్రాలు వచ్చినాయి. యంత్రాలు వచ్చేలా పని లేకుండా పోయింది. ఇంకా సోమరపోతే ఆడేయుడు ఏదో తలవ పొలవ ఈ పింఛన్ వచ్చిన ఆధారం మీద ఎట్టకట్ట బతుకుతున్నారు. ఏదో వృక్షో ఏదో వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు. చాలా మందికి పథకాలు వస్తున్నాయి కదా, ఆటో అని, మత్స్యకారులని, ఇలా చాలా మందికి ఇస్తున్నారు. 45 దాటిన వీళ్ళకి ఇవ్వటం ఎందుకు, వాళ్ళంతా సోమర్ల పోతున్నారు అవుతున్నారని ప్రతిపక్షం అంటుంది. ఇవ్వటం ఎందుకు అనేది మనం అనకూడదు ఆ మాట. ఇది ప్రతి ఒక్కడికి బాగుపడమని ఇస్తున్నాడు, వ్యాపారాలు చేసుకోమని ఇస్తున్నాడు. ఇప్పుడు కూరగాయల వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా అయ్యా మేము బ్రహ్మాండంగా బతుకుతున్నాం అయ్యా అని దండాలు పెడుతున్నారు. అభివృద్ధి చెందుతుంది లోకం, ప్రపంచం. అట్ట కానీ ఎందుకు ఇస్తున్నావు అనే మాట రాకూడదు. అది నువ్వేమిచ్చావు, నువ్వు ఉన్నప్పుడు ఎన్ని అప్పులు చేసావు, ఆ అప్పులన్నీ నువ్వు చేసిన అప్పులు ఈయన తీరుతున్నాడు. అయినా కానీ మళ్ళీ జనానికి ఇస్తున్నాడు. నువ్వు ఇచ్చింది లేదు ఒకళ్ళకి, రేషన్ కార్డులు మొత్తం తీసేసావు. మళ్ళీ ఈయన వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చాడు. ఇది వీళ్ళకి లేదన్న వాడికల్లా అన్ని పథకాలు ఇస్తున్నాడు. మరి చంద్రబాబు ఈ 14 ఏళ్ళలో ఆయన ఏమైనా చేశారా పథకాలు? కానీ ఆయన చేసింది ఏమి లేదు, ఏం లేదు. పలానా వాళ్ళు అందుకున్నారు ఇట్లా ఏం లేదు, ఆయన చేసింది ఏమి లేదు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. లెగ్గొట్టిస్తున్నారు పింఛన్. ఇది కుంటోళ్ళం మేము, మోకాళ్ళ నొప్పులు, నిద్రపోయి తలుపు తట్టిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వ్యవస్థ బాగుందండి, వాళ్ళు కాదంటానికి లేదు. సమాచారం చెప్పటం కానీ అన్నీ వాళ్ళు మీకు ఇది వస్తుంది, ఇది వచ్చి పని చేసుకోండి అని చెప్పి రేషన్ కార్డులో ఇది తీసుకెళ్ళటం, పూజ స్టార్ట్ చేసుకోవటం, వాళ్ళు పాపం బ్రహ్మాండంగా చేస్తున్నారు. నాడు నేడు ఎలా ఉంది? స్కూల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా? ఎలా ఉంది పరిస్థితి? స్కూళ్ళు కూడా బాగా ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. స్కూళ్ళు కూడా బాగానే ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం పిల్లలకి అది బాగానే ఉంది, బాగానే ఉంది. ఆయమ్మ వాళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి లెగ్గొట్టి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ భోజనం పెట్టించి ఇది చేస్తున్నారు వాళ్ళు కూడా. గతంతో పోలిస్తే స్కూల్స్ ఇప్పుడు బాగున్నాయి, అప్పుడు బాగున్నాయి? ఇప్పుడే బాగున్నాయి, డెవలప్ అయింది. పథకాలు ఇన్ని ఇస్తున్నారు సరే, రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుంది, జగన్ వచ్చాక అప్పుల పాలు చేస్తున్నారని ప్రతిపక్షం అంటుంది. దానిపై ప్రతిపక్షం అన్ని అప్పులు చేస్తాయి. అన్ని రాష్ట్రాల కాడికి తక్కువ ఉంది ఇప్పుడు మనకి అప్పు. మేము టీవీ వార్తలు వింటున్నాం, ఇతర రాష్ట్రాల కల్లా మన రాష్ట్రమే అప్పులో తక్కువగా ఉంది. ఇప్పుడు పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా? ఎలా ఉంది? జగనే ఓడిపోయారు. ఇదివరకే చూసాం, కమ్యూనిస్టులు కాంగ్రెస్లు అందరూ ఉమ్మడిగా పొత్తులు పెట్టుకున్నారు. కానీ అప్పుడు కూడా కాంగ్రెసే వచ్చింది. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ నుంచి చీలేడినా ఈయన పథకాలు బాగుండే, ఈయన తప్ప ఎవరు రారండి. అది చంద్రబాబు ఎప్పుడు పొత్తులు అంటే బీజేపీతో కానీ ఎప్పుడు పొత్తులేగా, ఆయన ఏనాడు పొత్తు లేకుండా గెలిచాడు అసలు. సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? ఆయనకి మొదం ఏది, ఆయన మీద ప్రేమ జనాలకి, ఆయన రాడు. సింగిల్గా రావడానికి లేదు అవకాశం. బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు లోగడ నాయకత్వాలు ఇంత ఇదిగా చేసిన వాళ్ళు లేరు. లేబర్ మెయిన్ ఇవాళ హాయిగా బ్రతుకుతున్నారంటే ఆయన పిన్ని. అప్పుడు అంత బాధలు లేవు ఇప్పుడు జనాలు. పథకాలు పేదల వరకు చేరుతున్నాయి, పేదలకు చేరుతున్నాయి. ప్రతిపక్ష ఆరోపణ పేదలకు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటున్నారు. వాళ్ళు జనాన్ని మోసం చేసే మాటలు కదా.
మొదటి నుంచి అంతే కదా, పథకాలు పెడతాడు, ఏది నెరవేర్చడా చంద్రబాబు నాయుడు. ఇవాళ అట్ట కాదు, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. పథకాలు ఇవ్వడంలో ఆ పార్టీ ఈ పార్టీ అనేవి చూస్తున్నారా? అందరికీ సమంగా ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు, ఒక కులవాని లేదు, అన్ని కులాలకు ఇస్తున్నారు. పథకాలు ఎక్కువ పెట్టి జనాలను సోమవారం చేస్తున్నారని కూడా ప్రతిపక్షం అంటారు. ప్రజలు సోమరులు అంటే అయ్యేవాళ్ళు అవుతారండి. ఎటు పథకాలు లేకపోయినా సోమరులు వాళ్ళు అదే బాణీలో నడుపుతారు. అందరు నడవరు కదా. వాలంటీర్ వర్స్ బేస్ ఇంతవరకు ఇవాళ నేను బ్యాంక్ కాడ పోవాలి, పెన్షన్కి పోలేని పరిస్థితి. 2 మోకాళ్ళ ఆపరేషన్ ఇవాళ తెల్లారేలేకి నిజంగా అసలు ఏమి అనాలో కూడా అర్థం కావట్లేదు ఆయన. సమాచారం అన్నిటి బాగానే ఉందా వాళ్ళు? బాగా. చంద్రబాబు ఇప్పుడు పథకాలు వచ్చాయి, అప్పుడు ఎలా ఉంది? పథకాలు ఏమంత రాలేదండి. ఏదో అప్పుడు 710 రూపాయలు ఎవరికో వచ్చాయి, అందరికి రాల. ఇవాళ ఇంటింటికి ముసలి 60 ఏళ్ళు దాటినంటే పథకం వచ్చేసినట్టే. అదే కాదు 45 ఏళ్ళ ఆడవాళ్ళకి ఇది దాని పేరేంది ఆడవాళ్ళకి ఇస్తున్నారు 18 ఏళ్ళు. మళ్ళీ అన్నిట్లో కూడా తీసేసేది ఏది లేదండి. ఇంగ్లీష్ మీడియం నాడు నేడు అవి ఉన్నాయి కదా పిల్లలకి, వాటిపైన మీ అభిప్రాయం చెప్తారు? ఇంగ్లీష్ మీడియం మంచిదే, అంటే కొద్దిగా స్తోమత ఉండేవాళ్ళు ఓకే చేసుకుంటున్నారు, స్తోమత లేని వాళ్ళు ఆ ఎలిమెంటరీ స్కూల్ వాటికే లేదా 10th వాటికే చూస్తారు. తర్వాత స్కూల్లో పంపాలంటే చాలా ఇబ్బంది కదా. దానికి కొంత సహాయం చేస్తున్నాడు అనుకో, అది చాలదు కదా. చేస్తున్నాడు చదువుకునే పిల్లలకి, అంత సహాయం తోటికి ఎవరు చేయలే, అట్లా చేస్తున్నాడు. అయినా కొంతమంది పిల్లలు జాతకం లేని వాళ్ళు ఏం చేసినా ఏమి లాభం. మరి జగన్ వచ్చిన తర్వాత మొత్తం రౌడీ రాజ్యం అయింది, రాష్ట్ర నాశనం అయిందని ప్రతిపక్షం అంటుంది. ప్రతిపక్షం అంటుంది రౌడీ రాజ్యం అంటే వాళ్ళ పనులకు ఆటంకాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ మాట్లాడుతున్నారు. రౌడీ రాజ్యం ఆడలేదు. ఇవాళ 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఏ ఇంట్లో ఏ పక్కన చిటుక్కుమన్నా వాళ్ళు ఫోన్లు చేస్తారు, నిమిషాల మీద వచ్చి పడతారు పోలీసులు. ఇంకా రౌడీతనం జరగాల్సిన అవసరం లేదు, జరగదు కూడా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు జగన్ అని కూడా అంటున్నారు కదా, దానిపైన? దానివల్ల ఇక వాళ్ళు ప్రతిపక్షాలు ఏదో ఒకటి అనాలి కదా, ఏదో ఒకటి విమర్శించాలి. అది ప్రతిపక్షానికి ఉన్న నైజం అది. కాబట్టి దాంట్లో తప్పు వాళ్ళు మాట్లాడటం అంటారు. జగన్ పరిపాలన బాగానే ఉంది. ఇంతవరకు గడిచిన ప్రభుత్వాల్లో నాకు 70 సంవత్సరాల వయసు. కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతవరకు హక్కులు కల్పించింది. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాంటి హక్కులు ఏమి లేకుండా అట్నే అణగారిపోయి వచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులందరికీ చాలా వరకు నాకు తెలిసి 98% లబ్ధిదారులందరికీ చేకూరింది, లబ్ధి చేకూరింది. అంటే ప్రతిపక్షం ఏమంటుందంటే పథకాలు పేదల వరకు జరగలేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటుంది కదా, దానిపైన అది పొరపాటు మాట. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావటం కోసమో లేకపోతే దేనికోసమో వాళ్ళు చెప్పటమే కానీ అలాంటి మాట లబ్ధిదారులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా కలుగుతుంది. నేరుగా జారుతున్నాయి కదా. ఈ ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగలేదుగా ఇట్లా. అంటే ఈ యువటలో ఆ పార్టీ ఈ పార్టీ ఎలాగైనా వేరియేషన్ చూపిస్తున్నారా, లేకపోతే అందరికి సమాగిస్తున్నారా? అందరూ సమానంగానే ఇస్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా, అందరూ సమానంగా తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు అన్న తర్వాత అందరూ ఒకటే కదా. అది ఈ గవర్నమెంట్లో కనపడుతుంది నాకు, ఆ గవర్నమెంట్లో కనపడలా. అంటే పథకాలు ఎక్కువ పెట్టేశారు, జనాలు సోమరులు అవుతున్నారని ప్రతిపక్షం అంటుంది, దానిపైన మీ అభిప్రాయం? సోమరులు అవుతున్నారంటే మరి పథకాలు ఇప్పుడు సోమరులు అవుతున్నారంటే మాకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం పని ఉంది? పనులేము లేవు, పొలం పని చేయలేము, ఎవరు పనికి పిలవరు, ఏం చేయాలా? వృద్ధాప్యలో ఆసరాగా ఉంటుంది అది. అంతకుమించి ఏముంది? సోమరులు అవుతున్నారని వాళ్ళు అంటువే కానీ సోమరులు అవుతున్నారనుకుంటే వాళ్ళు పని కల్పించవచ్చుగా మరి. అంటే ఇప్పుడు పెన్షన్ ఇచ్చే పెద్దవాళ్ళకి కాదు, మామూలుగా ఇప్పుడు ఆటో వాళ్ళకి వేస్తున్నారు, మత్స్యకారులకు వేస్తున్నారు. ఆటో వాళ్ళకంటే వాళ్ళకి చేయవద్దు అంటే వాళ్ళకి ఏదంటే ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ఇస్తున్నారు కానీ వాళ్ళకి కావాలని ఇట్లేదుగా. వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి మన 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనాలో అయినట్టయితే ఇవరికి సగం రాష్ట్రం పోయేది. మరి ఇలా వాళ్ళకి ఆశలే కదా. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నా ఉండే పథకాలు కానీ అప్పుడు ఆయన పాలన కానీ? ఆయన పాలనలో మనకి పెద్ద జనానికి పెద్ద తృప్తిగా ఏమీ అనిపించలా, ఎవరేమీ అనిపించలా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది?
బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ వచ్చినందుకు ఇలా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేవాడే లేడు. వాలంటీర్ ఆఫీస్కి పోతున్నారు, వాళ్ళు పని చేసుకుంటారు, చక్కగా పని చేసుకుంటారు, వెళ్ళిపోతున్నారు ఎవరి పని వాళ్ళకి. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ ఈ పని చేయాలంటే ఇంత ఇవ్వండి, ఇలాంటి డబ్బులు అలాంటి కరప్షన్ ఏమి లేక కనపడలేదు, ఇంతవరకు కనపడలే. పనులు చేస్తున్నారు అంతే, పనులు చేస్తున్నారు, బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నారు. మరి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం రౌడీ రాజ్యం అయింది, మొత్తం అంతా నాశనం అయిందని ప్రతిపక్షం అంటుంది. దానిపైన మీ అభిప్రాయం? రౌడీ రాజ్యం ఏంటంటే ఇప్పుడు నువ్వు అధికారంలో ఉండవు కాబట్టి నీ మీద ఏదో ఒకటి నేను చెప్పాలా, ఏదో ఒకటి అనాలా. నేను అనకపోతే నాకు ఓటేస్తాడు, అందుకని నేను చెప్తున్నా అన్నమాట. మరి జగన్ వచ్చిన తర్వాత అప్పుల పాలైపోయింది రాష్ట్రం అని కూడా అంటున్నారు. దానిపైన అప్పుల పాలైందంటే మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మరి ఆ అప్పులు ఎక్కువ తెచ్చాడుగా. ఏం చేశాడు? అంత డబ్బు ఎవరికి ఇచ్చాడు? ఇంత డబ్బు ఏం చేశాడు? ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన అప్పులకి, జనానికి ఇచ్చిన డబ్బులకి లెక్క చూడమనండి. ఆయన తెచ్చిన అప్పులకి లెక్క చూసి ఎవరికి పెట్టాడో చెప్పమనండి. అంతే, పబ్లిక్ కనపడుతుంది. అప్పు తెచ్చినట్టు అవతల కనపడుతుంది కదా జనానికి ఇచ్చినట్టు. నువ్వు అప్పు తెచ్చావు, ఏం చేసావు చెప్పు? ఎడిపోయింది. చంద్రబాబు 14 ఏళ్ళు ఉన్నారు, ఆయన ఏం చేశారు? ఎలా ఉంది? 14 ఏళ్ళు ఎలా పాలించారు? ఇప్పుడు ఒక పార్టీది ఒక్కొక్క టైప్ అండి. ఎన్టీ రామారావు గారిది ఒక టైపు, జగన్మోహన్ రెడ్డిది ఒక టైపు, చంద్రబాబుది ఒక టైపు. ఎన్టీ రామారావు గారు ఏమో కాస్త కోస్త నలుగురికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ఆయన పార్టీ పెట్టి ఉపయోగపడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎవరికి ఉపయోగపడాల్సిన అవసరం లేదు, నేను అధికారులు ఉంటే చాలన్న లెక్కలో ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అందరికీ సమానంగా చూడాలన్న లెక్కలో ఆయన ఉన్నాడు. విషయానికి వస్తే ఆ రకంగా వచ్చే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ బాగా ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడు పవన్ చంద్రబాబు కలిస్తే వాళ్ళు కాదండి, పాకిస్తాన్ వాళ్ళని కూడా తెచ్చి కలుపుకోమనండి. ఏమైందండి? పాకిస్తాన్ వాళ్ళని, రష్యా వాళ్ళని కూడా తెచ్చి కలుపుకోమనండి. చంద్రబాబు ఇప్పుడు ఇచ్చిన పొద్దుల మీద ఎందుకోసం సింగిల్గా ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయనకి ఏడుంది కాబట్టి, ఆయన ఏం చేశాడు కాబట్టి మంచి చేసి ఉంటే అడగటంలో తప్పు లేదు. నేను చేశానని చెప్పుకోమని తప్పేముంది? ఎవరు వచ్చింటారు ఫైనల్గా? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్ పాలన అయితే బ్రహ్మాండంగా ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? ప్రతి పేదవాడికి లంచం అనేది లేకుండా వాలంటీర్ వ్యవస్థతో నిర్మూలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క ఇంటికి పథకాన్ని చేరుస్తున్నాడు. అంటే పేదవాళ్ళ దగ్గర చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపణ కదా, దానిపైన మీ అభిప్రాయం? ప్రతిపక్షాలు ఏముందండి, మంచి చేసినా చెడు అని అంటాయి. మంచి చేసే కాడ చెడు అనేది లేకపోతే మంచి అనేది వ్యాప్తించదు. అట్లా వ్యాప్తిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి పథకం చేరినప్పుడు ప్రతిపక్షం ఏమనేది లేచి బురజల్లటమే కదా. బురజల్లే ప్రయత్నంలో ప్రతిపక్షం ఉంది. అంటే పథకాలు కూడా ఎక్కువ పెట్టేశారు, జనాలను సోమరులు చేస్తున్నారని కూడా ప్రతిపక్ష ఆరోపణ. ఇప్పుడు జనాలను సోమరు చేయటం కదండి, ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరుతుందనేది ఆలోచించాలా. అంటే గతంలో ఆయన చేయలేదు కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి సోమరులు అంటున్నాడు. అదే నువ్వు డబ్బంతా వృధా చేసినప్పుడు అది తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి అందిస్తునేసరికి మీకు వ్యసనం పడుతుందా? అదొకటి గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతను ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేరుతున్నప్పుడు ఆనందించాలి కదా మనమైనా. ప్రతి ఒక్క సామాన్య మానవుడైనా ఆనందించాలా. ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క పథకం రూపంలో అందుతున్నప్పుడు ఆనందించాల్సింది పోయి బురజల్లటంలో ముందు పాత్రలు వహిస్తున్నారు ఈ ప్రతిపక్షాలు. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా వచ్చే పథకాలు కానీ పాలన ఏం వచ్చినాయండి? పెన్షన్ రావాలన్నా 5 రోజులు లైన్లో ఉండాలా, ఏదైనా రావాలన్నా కానీ అదేదో బ్యాంక్ దగ్గరికి క్యూలో నుంచోవాలా. ఈ దగ్గర క్యూలో నుంచున్న పద్ధతి లేదు కదా. మరి వ్యసనమే కదా. మరి ప్రతి ఒక్కరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి చేరుతున్నాయి కదా. చేరేటప్పుడు మరి వ్యసనం లేక ఎట్లుండేది ప్రతిపక్షాలకి? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? అత్యద్భుతంగా స్వరాజ్యం కన్నా ఈ 74 గణతంత్ర దినోత్సవాల సందర్భంగా చెబుతున్నా కదా, అది గాంధీజీ కళల కన్నా కళల కన్నా స్వరాజ్యం మన జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నా, నా సామాన్య మానవుడుగా. ఇప్పుడు వాలంటీర్లు సచివాలయాలు పెట్టడం వల్ల కరప్షన్ తగ్గిందని అధికార పార్టీ అంటుంది. దాని గురించి 100% నిజమండి. కరప్షన్ తగ్గిందనేది కళ్ళకట్టు మనకు అవపడుతుంది. ఎందుకంటే ఏ వాలంటీర్ కూడా చేయి చాపింది లేదు, ఏ వాలంటీర్ కూడా రూపాయి తీసుకుంది లేదు. తలుపు కొట్టి పథకాలు చెప్పి పథకాలు చేరుస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు, పథకాల ద్వారా జనాన్ని దగ్గర తీసుకెళ్తున్నారు. ఇంక మనకేమి ఇబ్బంది కలగదు కదా. జగన్ వచ్చిన తర్వాత మొత్తం రౌడీ రాజ్యమైంది. ఎక్కడ ఒకటి చూపించమని చెప్పండి. మనం గత చంద్రబాబు నాయుడు టైంలో కానీ ఇప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఒక్కసారి కంపేర్ చేసుకుంటే సుపరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల వచ్చింది.
టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు వాళ్ళపైన ఇప్పుడు కేసులని ఏమండి ప్రతిపక్షం అనేది తప్పు చేసినప్పుడు వాళ్ళున్నా పోయినసారి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కత్తితో కొట్టినప్పుడు అప్పుడు ఏమనుకోలేదు కదా. వాళ్ళున్నా ఎవరైనా సరే రౌడీలను అంచివేయాల్సిందే, వీళ్ళు వచ్చినా చేయాల్సిందే. ప్రభుత్వంలో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, అంతేగాని దానికి ఎవరు అతీతులం కాదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారనే వాదన కూడా ఉంది. అరే గతంలో చూసుకుని చాలా తక్కువ అండి అప్పులు. ఆయన గతంలో చూసుకుని చాలా తక్కువ. ఇప్పుడు జనాలకు అందించేలేక వ్యసనం పడుతుంది, అంతే, ఇంకేం లేదు. జనానికి అందించేసరికి వాళ్ళకి వ్యసనం పడుతుంది. ఇప్పుడు పేదవాడు ఆనందపడేటప్పుడు ఆ ఎదుటి మనిషికి ఏర్చే కదా, ధనికుడు బాగుండాలి, ఆయన పరిపాలన ఏమన్నా ధనికుడు బాగుండాలి, పేదవాడు అట్టడుగులో ఉండాలని. ఈయన పరిపాలన ఏంది, పేదలు బాగుండాలి, ధనికులకి ఏం కావాలో ఇవ్వాలి అని అందరికి మంచి పరిపాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుని వస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా, ఎలా ఉంది? గతంలో లేరంటండి, గతంలో కలవలేదా? సింగిల్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే సింహం సింగిల్గానే వస్తుంది. వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా కానీ, ఇంకొకరు కలిసినా, బీజేపీ కలిసినా, టీడీపీ కలిసినా, జనసేన కలిసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. దమ్ము లేకండి, దమ్ము లేక చేయొచ్చు. ఇప్పుడు ఆయన చెప్పచ్చు కదా, నా పరిపాలన చూసి ఓటేయండి అని అడగొచ్చు కదా. ఆయన లేచిన కానీ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని సహాయం కోరుతున్నాయి. ఈయనేమో నేను సింగిల్గా వస్తాను, అయ్యా బాబు నన్ను చూసే ఓటేయండి, లేకపోతే ఎగిపోకండి అంటున్నాయి. నా పరిపాలన చూసి నేను మంచి చేశానంటే ఓటేయమన్నాడు. ఇంకా అంతకన్నా దమ్ముగాలు చెప్పేవాడు ఎవడున్నాడు? చంద్రబాబు పులివెందులో నిన్నే ఓడిస్తూ అక్కడ పోటీ చేసి కూడా సవాల్ చేశారు. ఏనుగు వెళ్తుంటే వెనక ఎన్నో మురుగుతూ ఉంటాయండి, అది సింహం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మంచి పరిపాలన అందించేటప్పుడు ఎవరికైనా భయమే. మరి భయం లేకపోతే వాళ్ళతో ఎందుకు సింగిల్గా రండి, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లేకపోతే బీజేపీ కానీ అందరూ సింగిల్గా వెళ్ళి 175 పోటీ చేయండి. ఎవడు మగోడో లేకపోతే ఎవడు పరిపాలన మంచిస్తే వాళ్ళకు జనం మెచ్చినోడే నాయకుడు అవుతాడు, జనం నచ్చనోడు నాయకుడు కాడు. నెంబర్ 1గా బేసిక్గా ఉందనేది మా అభిప్రాయం. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు సూపర్గా ఉన్నాయి, జనాల్లో ఆదరణ బాగుంది, మంచి ఇది ఉంది. లేడీస్లో ముఖ్యంగా లేడీస్లో మంచి ఫాలోయింగ్ ఉండాలి. లీడర్ ఎవరంటే జగన్ గారు అని చెప్పి మేము నెంబర్ 1గా మేము చెప్పగలం. అంటే పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షాలు ఊరు అంటున్నారు. గుండెల మీద చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఆ లేడీ కానీ ఒక్కొక్క ఇంట్లో 4-5 పథకాలు అలా వచ్చినాయి. అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ఇలా గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవ్వదు కూడా ఇలాంటి పథకాలు. గత ప్రభుత్వంలో వచ్చారు ఆ రాజధాని అట్ట చేస్తాం, ఇటు చేస్తాం, సింగపూర్ లాగా డెవలప్ చేస్తాం, అది ఇది అన్నారో తప్పితే అంతా రాతలకే పరిమితం. ఈ ప్రభుత్వం వచ్చినట్టు పేదలకు ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వాలు అట్ట చేయాల. గృహాల్లో కానీ, రోడ్లకు కానీ, నితిన్ గడ్కరీ గారు మన పోలవరం ప్లాంట్లకు కానీ అనేకమైన నిధులు మంజూరు చేసినాయి. అవన్నీ అస్తవ్యస్తంగా చేశారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంకి వచ్చేలేకే మా దరిద్రం ఏంటంటే కరోనా రావటం, కొన్ని ప్రాబ్లమేటిక్గా రావటం. అయినా కానీ కరోనా టైంలో కూడా మంచిగా మమ్మల్ని ఇంటింటికి రేషన్ కానీ మమ్మల్ని అన్ని విధాలుగా జగన్ గారు మంచిగా ఆదుకున్నాడు. జగన్ గారికే మా ఫుల్ మద్దతు. అంటే ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వటంలో ఆ పార్టీ అన్న వేరియేషన్ చూపిస్తున్నారు, వర్గాలు ఏమైనా తేడా చూపిస్తున్నారు, అందరూ అదేం లేదు. అర్హత ఉండ అదే జగన్ గారు అన్నారు, కులం చూడడం, మతం చూడడం, వర్గం చూడడం, ప్రాంతం చూడడం అన్నారు. అలాగే ఇస్తున్నారు అర్హులైన వారికి. ఇది ఎలా అవుతుందంటే పేదలకి కొన్ని సిస్టమేటిక్ కరెంటు బిల్లులు కానీ కొన్ని సమస్యలు తెలియపోవటం వల్ల అట్లా అపార్థం చేసుకుంటున్నారు. కానీ ప్రాబ్లం లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయి. అంటే పథకాలు ఎక్కువ పెట్టేశారు, జనాలు సోమరులు అవుతున్నారు కూడా ప్రతిపక్షం అంటుంది. దీనిపైన మీ అభిప్రాయం? పథకాలు అంటే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు ఒకటే చెప్పేదంటే యూత్కి ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంటే వాళ్ళ ద్వారా కుటుంబాన్ని పోషించగలుగుతారనే ఒక విధమైన ఫీలింగ్. అది కూడా మంచిదే. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, మంచిగా ఇంటింటికి పథకాలు వెళ్తున్నాయి. అదే అక్కడ అరకొర ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని భూతద్దంలో చూపెడుతున్నారు. కానీ ఇంటింటికి 1వ తారీఖు కల్లా ప్రతి వృద్ధులకు కానీ, పేదలకు కానీ, వితంతువులకు కానీ పెన్షన్లు తీసుకెళ్తే అందరూ దండాలు పెడుతున్నారు. అదే గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదట. వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలో కానీ ఎక్కడైనా కరప్షన్ ఉందా, ఎలా ఉంది? కరప్షన్ ఏదన్నా? కరప్షన్ అనేది బహిర్గతంగా ఏమీ లేదు. కరప్షన్ అనేది లేదు. కరప్షన్కి అసలుకి లేదు, అవకాశమే లేదు. నేరు అకౌంట్స్ పడతాం, తీసుకెళ్తాం, ప్రతిదీ వాళ్ళు కూడా సెల్లో మొత్తం అంతా అప్డేట్ ఇవ్వటం కానీ అంతా బాగుంది. మరి జగన్ వచ్చాక మొత్తం రౌడీ రాజ్యం అయిపోయింది, రాష్ట్ర నాశనం అయిందని ప్రతిపక్షం అంటుంది. దీనిపైన నరమలేనాక నాలుక ఏదైనా మాట్లాడిద్దండి, అవన్నీ పట్టించుకోరు. ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నారని చెప్పని అందరు ముప్పేట దాడి జగన్ మీద చేయాలని చూస్తున్నారు. ఆఖరికి కుల ప్రాతిపదికన చిచ్చులు కూడా పెడుతున్నారు. అవన్నీ మనం పట్టించుకోడు. జగన్ గారు ఒకటే అన్నారు, మతం చూడడం, కులం చూడడం, ఏ భేదాలు చూడడం అన్నారు. అందరికి అందుతున్నాయి. అది మట్టికి దాంట్లో మట్టికి జగన్ గారికి హ్యాట్సప్ చేస్తున్నాం. ఇక్కడ
పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా, ఎలా ఉంది? ఎవరు చెప్పినా కానీ లేదండి. అంతలో గతంలో కూడా రాజశేఖర రెడ్డి మీద అనేక మంది కలిశారు. సిపిఎం, సిపిఐ వీళ్ళంతా ఇది చేశారు, ఏం చేయలేకపోయారు. ప్రజల మద్దతు ఉంటే ఎవరు ఎన్ని చేసినా కానీ ఏం చేయలేరు. అదే వాళ్ళల్లో భయం. ఒక్కడనే నేను ఢీ కొనలేను జగన్ అనేది. ఇప్పుడు అందరూ కలిశారంటే ఏంది, 37 దాడి జగన్ మీద చేస్తున్నారు. అయినా కానీ జగన్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు అంటే ఏంది, గెలుపు ధ్యేయం, గెలుస్తాడని, ప్రజలే నన్ను గెలిపిస్తారనే ధైర్యం, సంకల్పం. జగన్ పాలన నెంబర్ 1గా ఉందండి. ఎందుకంటే ఈ కొత్త పథకాలు ఇంతవరకు ఎవరు కూడా పెట్టలా, ఏ రాష్ట్రంలో కూడా లేవు. అంటే ఒక పార్టీ తరపున నేను మాట్లాడతలేదు, పథకాల గురించి ఆయన పెట్టినటువంటి సంక్షేమ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మెడిసిన్ కానీ చదువుకు కానీ ప్రాముఖ్యమైనది ఏంది, ముఖ్యంగా కావాల్సింది మనకి చదువు, మెడిసిన్. ఈ రెండు కూడా అంతకుముందు ఉన్న గత ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పాలనలో కావచ్చు, లేకపోతే మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా కావచ్చు, కానీ ఏమీ జరగల. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ చాలా ముఖ్యమైన అంశాలు పెట్టాడు. నిత్యావసరం పెరిగినాయా పెరగలేదా అనేది అది వేరే విషయం, అది సహజంగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఇందులో ఏంటంటే, ఓటర్ ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయగలుగుతాడో ఆ రోజున ఇంకా మార్పు వచ్చింది. గట్టిగా అడగగలడు, మార్పు వచ్చిద్ది, 100% మార్పు వచ్చిద్ది. కానీ ఆ పని జరగదు, ఎవరు ఓటేయరు. కనుక మనం నిత్యావసర వస్తువులు పెరిగినా ఇంకోటి పెరిగినా మనం ముందు మనీ తీసుకుని పరిపాలన నడుపుతున్నాం కనుక మనం దాన్ని గురించి విమర్శన చేయకూడదు. పథకాలు పేదల దగ్గర చేరట్లేదని ప్రతిపక్ష ఆరోపణ ఉంది. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్న ఆరోపణ చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు ఉన్న మంచి చేసినా ఆరోపణలు చేస్తారు. కానీ ఇది ప్రజలు గ్రహించాలి, అంతేగాని ప్రతిపక్షాలు ఏయో గగ్గోలు పెట్టినాయని ఏయో అరిచినాయని భయపడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తే అప్పుడు ప్రభుత్వం భయపడాలి. ప్రతిపక్షాలు 1,00,000 ప్రతిపక్షాలు వచ్చినా, ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్షమైనా, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షమైనా, ఇప్పుడు మనం ఇంకొక ఆయన కొత్త ఆయన సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షమైనా, ఆయన గగ్గోలు పెట్టినా మనం భయపడాల్సిన, ప్రభుత్వం భయపడాల్సిన పని లేదు. అంటే పథకాలు ఎక్కువ పెట్టేశారు, జనాలను సోమర్లు చేస్తున్నారు ప్రతిపక్షం అంటుంది, దానికి ఏమంటారు? పథకాలు ఎక్కువ పెట్టాడా తక్కువ పెట్టాడా అనేది కాదు, జనాన్ని సోమరబోతులు చేయటం కాదు. ఇది కొత్తగా వచ్చింది రాష్ట్రం. ఇది దాదాపు మన స్వతంత్రం వచ్చిన తర్వాత కనుక విడిపోయినట్టయితే, జయాంధ్ర మూమెంట్లో కనుక విడిపోయినట్టయితే, ఇందిరాగాంధీ గారు దీన్ని విడగొట్టినట్టయితే జయాంధ్ర మనకు వచ్చేది. అప్పుడు మనం కట్టుకోవడానికి ఇల్లు పునాది పడేది. ఇప్పుడు మనం అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది, మనకి ఏమీ లేదు, పునాది లేదు. పునాది లేనప్పుడు ఇల్లు ఎక్కడ కడతాం? ఇప్పుడు దాన్ని మొత్తం వెతుక్కోవాలంటే చాలా కష్టమైన సమస్య. ఏ ముఖ్యమంత్రికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం సీని చూపించాడు. ఏది అదేంది ఆ ఊరు, ఆ దేశం, అమరావతిని పెట్టి సింగపూర్ చేస్తాను, అది చేస్తాను, ఇచ్చే సింగపూర్ చేయాలంటే సామాన్యమైన విషయమా? అసలు అది ఎన్నో వందల సంవత్సరాల క్రితం డెవలప్ అయింది. నువ్వు ఈనాడు సింగపూర్ చేస్తానంటే అది అయ్యిద్దా? సింగపూర్ మ్యాప్ తీసుకొచ్చి రాజమౌళి గారి లాగా ఏదో స్క్రీన్ ప్లే చేస్తే అది ఎట్టు కుదిరిద్ది? అదంతా అయ్యే పని కాదు. కనుక దీని విషయం ఏంటంటే, ఇది మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత కానీ మన రాష్ట్రం ఒక స్థాయికి రాదు. ఏ ముఖ్యమంత్రి చేసినా ఎవరు చేసినా మనం విమర్శ చేయడానికి లేదు. స్టెప్ బై స్టెప్ ఒక పునాది, ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు 1967, 69లోనే మనకి రాష్ట్రం చీలగొట్టినట్టయితే జై ఆంధ్రాగా ఉండేది. కానీ తెలంగాణలో కలిపి తెలంగాణని డెవలప్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొత్తం అక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ బంగాళాఖాతను రోడ్లు కూడా లేవు. ఇప్పుడు అన్ని రోడ్లు చూసుకోవాల్సి వస్తుంది. బంగాళాఖాతాన్ని పూడిసి ఇంకోటి హార్బర్ కట్టాల్సి వస్తుంది. మొత్తం మళ్ళీ మన కొత్త పెళ్లి కొడుకు టైప్ అయింది. కనుక కష్టం. జగన్ గారు పాలన నెంబర్ 1గా ఉంది. కష్టపడుతున్నాడు, కష్టజీవి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పాలన బాగుండలేదని నేను అనను, పథకాలు లేవని అనను. దాని మీద ఇవి మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టెప్ మెరుగైంది. ఆ రోజు జొన్న అన్నం తిన్నాం అనుకోండి, ఈరోజు వరి అన్నం తింటున్నాం.
లేదా రేపు ఇంకోటి మాంసం కూరతో తిన్నాం. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని కాదు, దాని మీద మెరుగ్గా ఉంది, ఇంకా మెరుగ్గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్ గారు. మరి జగన్ వచ్చిన తర్వాత అంత రౌడీ రాజ్యం అయింది, రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రతిపక్షం అంటుంది కదా. ప్రతిపక్షం ఇందాకే చెప్పాను నేను, ప్రతిపక్షం గగ్గోలు పెట్టిద్ది, ప్రజలు అనాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రతిపక్షం ఒక 50 మంది 60 మంది నాయకులు చేరి జగన్ గారు తప్పుడోడు అంటాం కాదు. ఈ యొక్క 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఉన్నాం కదా మన ఆంధ్రలో, వీళ్ళు అనాలి జగన్ గారు తప్పు చేస్తున్నాడు అని. రేపు జగన్ గారికి ఓట్లు లేకుండా జగన్ గారిని ప్రజలు దించాలి, కానీ ప్రతిపక్షం దించదు. ప్రతిపక్షం ఎవరిని దించదు. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షం దించదు, జగన్ గారిని ప్రతిపక్షం దించదు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షం వాదన చేసుకుంటూ బురద చల్లుకుంటూ వెళ్ళాలి, అది తప్పదు. ఏ ప్రతిపక్షానికైనా, ప్రపంచంలో ఏ ప్రతిపక్షానికైనా ప్రభుత్వం మీద బురద చల్లుకుంటూ వెళ్ళటం ఖాయం. ఇప్పుడు జగన్ గారు ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకోండి, ఆయన మీద ఏదో ఒకటి చెప్పాలి. అందుకని అదే కానీ ప్రతిపక్షం ప్రజలు నిర్ణయించాలి. మరి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు జగన్ అని కూడా అంటుంది ప్రతిపక్షం. దానిపైన అసలు అంతకుముందు రాష్ట్రంలో ఏమైనా ఉంటే కదా ఈయన అప్పులు పాలు చేయడానికి. రాష్ట్రం విడిపోయి మనం అప్పులు అసలు వాళ్ళు ఎల్లగొట్టి గందరగోళం అయిపోయి మనం ఏదో అనాథలుగా డేరాల కింద ఉంటే ఈయన అప్పులు పాలు చేసేది ఏంది? ఇప్పుడు రాష్ట్రాన్ని బ్రతికియడానికి కరోనా వచ్చింది, ఈయన వచ్చిన టైంలో మనుషులు బయటకు వచ్చారా? అటువంటి సమస్యను ఎదుర్కొనే మెడిసిన్ ఏంటి, ఇంకోటి ఏంటి అనేక రకాలైనటువంటి విషయాలు చేశాడు ఆయన. ఆ ఒక సమస్యని బడ్జెట్ పడిపోయింది, ఆంధ్ర రాష్ట్రం బడ్జెట్ పడిపోయింది, ప్రపంచ బడ్జెట్ పడిపోయింది. ఇటువంటి విషయాలన్నీ మరి ప్రజలకు తెలియవా? ఇప్పుడు జగన్ గారిని మాత్రం ఢీ కొట్టే సమస్య చాలా కష్టం. పవన్ టీడీపీతో కలిసి వస్తాం, పవన్ టీడీపీతో కలిసినా ఇంకోటి కలిసినా జగన్ గారిని అంటే నేను అభిమానమే చెప్పడం కాదు, జనరల్గా మనం ఈ వయసులో చూస్తున్నాం కనుక ఈయన్ని తట్టడం చాలా కష్టమైన సమస్య. మరి చంద్రబాబు ఆల్రెడీ సీఎం గారు చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు పొత్తులతోనే ఎందుకు వస్తున్నారంటారు? చంద్రబాబు నాయుడు గారు పొత్తులతోనే ఎందుకు వస్తాడంటే ఎన్టీ రామారావు టైప్ కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పొత్తులతో రాలే ఎన్టీ రామారావు గారు. ఆయన ఏకగ్రీవంగా వాగ్దాటిగా మంచి ఒక పవర్ఫుల్ మ్యాన్గా వచ్చాడు. ఆ పవర్ఫుల్ ఎప్పుడైతే ఉంటుందో వన్ మ్యాన్ ఆర్మీ మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనపడతల్లా, జగన్ గారి దగ్గర ఉంది. గెలిచినా గెలవకపోయినా వన్ మ్యాన్ ఆర్మీ ఉండాలి. మీరు ఇప్పుడు ఎన్టీఆర్ గారు టీడీపీ పెట్టినప్పుడు చూసారు, ఇప్పుడు చంద్రబాబు రన్ చేస్తున్నప్పుడు చూసారు, అప్పటికి ఉన్న మార్పులు ఉన్నాయా టీడీపీలో వాల్యూస్ కానీ ఏదైనా? ఎన్టీ రామారావు గారు మహానుభావుడు అండి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ చెప్పాలి. అందుకని ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ గారు, గత ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో సుపరిపాలన ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు, ఆయన మనం ఏమంటానికి లేదు. కాకపోతే ఇప్పుడు పరిపాలన మెరుగ్గా ఉందంటున్నా. చంద్రబాబు నాయుడు గారు చేసాడు అనకూడదు, ఎందుకంటే ఆయన సీఎంగా చేశాడు 10 సంవత్సరాలు. అటువంటి మనిషిని మనం కించిత్తుగా మాట్లాడకూడదు. ఆయన చేయలేదు అని నేను అన్నాను, ఆయనకంటే మెరుగ్గా ఉంది. వైద్యం కానీ, చదువు కానీ, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు అంటే సామాన్యమైన విషయం. అది సామాన్య ప్రజలకు అందిద్దా? అసలు లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచయాడిగా ఇంగ్లీష్ ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ కంపెనీలో పని చేయొచ్చు, లేకపోతే ఏ ఒక్క చోటైనా కానీ జీవనోపాధి కలిగిద్ది. తెలుగు కాదంటలా, తెలుగు మన తల్లి, మన భాష. దానికి జోడు ఏది? ఇంగ్లీషు. ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లీష్ వస్తే తిరిగి రావచ్చు, బ్రతకొచ్చు. అడవిలో కూడా బ్రతకొచ్చు. అడవిలో ఉన్న కోయళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చు ఈ రోజుల్లో. ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి స్కూల్స్ డెవలప్ చేసామంటున్నారు, డెవలప్ చేశారా లేకపోతే దాంట్లో ఉన్న అవతకలు ఉన్నాయా? నాడు నేడు స్కూల్ పెట్టి అంతకు ముందున్న దానికంటే ప్రతి విషయంలో మెరుగండి చంద్రబాబు నాయుడు గారంటే జగన్ గారు. ఎందుకంటే నేను సీఎం కావాలి, నేను చేస్తానన్న ప్రతి మనిషి సీఎం అయిన తర్వాత మెరుగ్గా చేస్తాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు అనుకోండి, ఆయన మళ్ళీ జగన్ గారి కంటే మెరుగ్గా చేస్తాడు. ఎందుకంటే ఆయన కంటే మెరుగ్గా చేయకపోతే ఆయన ప్రజలు ఒప్పుకోరు. అందుకని జగన్ గారు ఇప్పుడు గత ముఖ్యమంత్రుల కంటే మెరుగ్గా చేస్తున్నాడు, చెయ్యాలి కూడా. ఆయన
ఈసారి సీఎం అయితే ఇంకా మెరుగ్గా చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తాడని జగన్ గారి తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున ఒక అభిమానిగా కాపాయినా ఒక మనిషిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేద ప్రజలకి అనుకూలంగా ఉన్నాడు జగన్. ప్రతిపక్షాలు ఉన్నాయి, వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అవన్నీ పథకాలు, మిగతా వాళ్ళకి అందట్లేదు. ఎందుకు అందుతా అందరికి అందుతున్నాయి. ఏది ఎస్సీలు ఎస్టీలు కాకుండా ఇది ప్రతిపక్షాలు ఇతర కులాలకి ఇంకా బాగా అందుతున్నాయి. చంద్రబాబు ఉన్న ప్రభుత్వం అప్పుడు కమ్మోళ్ళకి ఇచ్చేసాడు మొత్తం. ఈనాడు పేదోళ్ళకి ఎస్టీ ఎస్సీలు అందరికీ అందుతున్నాయి బాగా. ఈ పథకం వల్ల అలా ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు ప్రతిపక్షాలు అంటున్నారు. అవన్నీ వీళ్ళు మాట్లాడే అనవసరమైన మాటలు. అది ఇప్పుడు నేనుండాను, నాకు పెన్షన్ ఇస్తున్నారు, నా మనవనారికి అమ్మఒడి, నా భార్యకి 18,000. ఇంకేం కావాలా కుటుంబాలు? ఇలాంటి కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి. లేడీస్కి చాలా పథకాలు పెట్టారు, అమ్మఒడి లేడీస్కి అండి, ముసలోళ్ళకి కానీ. ఈనాడు నేనుండాను, 70 సంవత్సరాలు వచ్చినాయి. మరి నా పరిస్థితి ఏంది? కొడుకులు చూడలేనుకో, ఆయనే చూస్తున్నాడు. ఇప్పుడు నెలకి 2,750 రూపాయలు. మరి ఏంది? మన సొమ్ము మనకే కదా ఇచ్చేది. మన సొమ్ము అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన సొమ్ము ఆయన తీసుకొచ్చి ఇస్తాడు. ఏంది ఆయన సొమ్ము ఆయన తెచ్చిస్తాడా చెప్పండి? ఒకప్పుడు 200 రూపాయలు కూలి, ఈరోజు 800 రూపాయలు మనిషికి కూలి. మరి పెంచితే తినలేరా చెప్పండి? 800 రూపాయలు పెట్టి చక్కగా బతకొచ్చు. వారానికి ఎంత వస్తుంది? 4-5 వేలు వస్తాయి. ఒక కుటుంబం పోషించుకోవచ్చు చక్కగా. ప్రతిపక్షాలు అంటున్నాయి ఇవన్నీ పథకాలు ఇవ్వనప్పుడు ప్రజలు బతకలేదా? ఇప్పుడే దాంతోనే బతుకుతున్నారా? అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారులేండి. ఇప్పుడు ఏంటంటే వృద్ధాప్యులు ఉన్నారనుకో, కొడుకులు పెట్టపోయినా హాయిగా బతుకుతున్నారు. ఇదిగో నెలకి ఇంత పింఛన్ వస్తుంది, హాయిగా బతుకుతున్నారు. ఇంకంతకని ఏమి లేదు. వాలంటీర్లు చక్కగా ఇంటికి వచ్చి లేపి పొద్దున్నే 6:30-7 గంటలకు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళ కోసమే పనిచేస్తున్నారా? అయ్యేం జరిగే పని కాదులే. అంటే ఎన్ని పిచ్చి మాటలండి వాళ్ళు చెప్పేది. ఎందుకు? చంద్రబాబు గారు 14,000 ఇచ్చారు, ఎలా చేశారు? ఆయన ప్రభుత్వంలో ఏం లేదండి. జనభూమి కార్యక్రమాలను పెట్టారా? జనభూమి కార్యక్రమం ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు అదిగో తెలుగుదేశం అంటే వాడికే పని చేసి పెట్టాడు, కొత్త వాళ్ళకి పని చేయలేదుగా. ఈనాడు ఒకప్పుడు మేము ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం చేసాం, ఆయన బాగానే చేశాడు. కానీ ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చక్కగా అందుతున్నాయి ప్రజలకు. అంతకని ఇంకేం కావాలా? ప్రజల్ని మోసం చేశారు జగన్ గారు అని. ఎట్లా మోసం? ఏ విధంగా? ఆయన సంగతి చెప్పండి. ఆయన మోసం చేయాల? ఆయన మోసం చేయలేదండి. లక్షలు బజ్జీలు తింటాడు, లక్షలు ఖర్చు పెట్టించాడు ఇతర దేశాలు వెళ్ళి. అయ్యని ఇయ్యని చెప్పి తిరిగాడు కదా. ఇంకా అంతకని ఏంది? అంటే డెవలప్మెంట్ చేయలేనాడు సైకో ముఖ్యమంత్రి అది అంటున్నారు. ఎవరు సైకా? చంద్రబాబు నాయుడు సైక్ అండి. కాదు, ప్రజల్ని మీటింగ్ అది పెట్టి సందులో గొంతులో పెట్టి, అక్కడేమో ఏది కందుకూరులో 8 మందిని చంపాడు, గుంటూరులో ఏమో 2 చంపాడు, 3 కావాలా? మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆయన మీటింగ్లు పెడితే. దాన్ని కూడా తప్పు పడుతున్నారు. ఓన్లీ వైసీపీ వాళ్ళ గవర్నమెంట్ పోలీసుల వైఫల్యమే కారణం అంటున్నారు. చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్ అయితే. పోలీసులు వైఫల్యం, పోలీసులు మీకు సపోర్ట్ ఇచ్చారుగా, ఇవ్వకుండా ఏమైనా ఉండారా? పోలీసులు వైపు ఎంతవరకు ఇస్తారు సపోర్టు? ఒక ముఖ్యమంత్రి వస్తే ఒక 100 మంది ఇస్తారు అనుకుందాం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు, ఒక 50 మంది అయినా ఇస్తారుగా సపోర్టు. మరి ఇవ్వకుండా ఏమి ఉండరు కదా. మాకు వాళ్ళు సెక్యూరిటీ పెంచలేదు, అసలు ఇవ్వలేదు, అందుకోసం అవన్నీ వస్తా మాటలు. సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఎట్ట మీటింగ్కి వస్తారు? అవునా కదా? సెక్యూరిటీ లేకుండా వస్తారా? అది అంటే పవన్ కళ్యాణ్ కూడా దాన్ని సమర్థించారు. అసలు ఆయన గురించి చెప్పుకుంటే వేస్ట్. అసలు మాట్లాడు నాకే ఏది మాట్లాడాలన్నా విసుగుపడుతుంది. అది కాదు సీఎం ఎట్ట అవుతాడు? అది కాదు ఆయన, నేను సీఎంకి వెళ్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను, లేకపోతే ప్రతిపక్షం కల్లా సపోర్ట్ చేస్తున్నా, ఏ మాట అంటలేదు ఆయన. అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నారు. ఏది ఇగో ఇంకా 2 పార్టీలు కలిసినా జగన్ ఏం చేయలేరండి. ఆయన పరిపాలన అట్టుంది. ఎందుకంటే ఆయన పరిపాలన చక్కగా సాగిపోతుంది, ప్రజలకు అనుకూలంగా ఉంది. అదే లేదండి. అవన్నీ ఉత్త మాటలు, వేస్ట్ మాటలు మనం అనుకుంటాం. ఆయన గురించి అనుకుంటే అసలు మనకి మాటే పోయినాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తారు మంత్రుల పైన. అవన్నీ వాడికి ఏం తెలుసు? యాదా పిల్లకాకే
రాజకీయ నాయకుడు అంతే అంతే. ఏమంటే ఒక మాట అన్నాడు, ఏమంటే ఒకసారి ఏమన్నాడు తెలుసా, బాపట్లో ఉండి పెరిగానురా నేను, బాపట్లో గొడ్డుగారం తిని బతికానురా అని. అంటే బాపట్లో వాళ్ళంతా గొడ్డుగారం తినేవాళ్ళ. ఆయన ఆ వాక్యలు అట్లా మాట్లాడాడు. చెప్పండి. అవన్నీ చెప్తుంటండి, వేస్ట్ మాటలండి అవన్నీ, అనవసరం. మన శ్రీకాకుళం అన్నారు, సభలకు అయితే వస్తున్నారు కానీ నాకు ఓటు వేయట్లేదు అని అంటున్నారు. సభలకే వస్తారు, చెప్తల కుర్రకారు సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు చూసా, ఊరకే మాట్లాడతారు వెళ్తారు, అంతవరకే. మీరు ఓట్లు వేస్తే నేను గెలుస్తాను, మీ మీద నమ్మకం లేదని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలపై నమ్మకం లేదు మీ మీద. ఆయన మీద నమ్మకం ఉండాలి కదండి ప్రజలకి. అది కాదు, ప్రజలు నమ్మలేదు, ఆయన మీద లేదు కదా నమ్మకం. అంటే మిమ్మల్ని నమ్మట్లేదు కాబట్టి నేను పొత్తులతో వెళ్ళాల్సి వస్తుంది అని వ్యాఖ్యలు చేశారు. పొత్తులతో వెళ్ళాలంటే ఆయన ఏ కాడికి ప్యాకేజ్ ఇవ్వడండి, డబ్బులు ఎవడు 10 రూపాయలు ఇస్తే వాడు అమ్మటి పడి వెళ్ళే రకం వాడు. అది అంటే పేకేస్తారంటే చెప్పుతో కొడతా అంటున్నారు. మరి ఏది చెప్పుతోట? జనం రేపు జనంలోకి రాని ఆయనే కొడతారు చెప్పుతోటి. రేపు జనంలోకి రానియండి. వారాహిలో రేపు వస్తున్నారు, మళ్ళీ ప్రచారం చేయబోతున్నారు. చేస్తారులే, ప్రచారం చేస్తారు. ఒకరు చనిపోయారు తెలంగాణలో వారాహి బండి కోసం. ఏమంటారు ఇలాంటి ఏం చెప్తాం సార్, ఆయన గురించి మాట్లాడుకుని వేస్ట్ అని చెప్తున్నా నీకు. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్, అందరికి అందుతున్నాయి. మాకు మాత్రం గట్టిగా అందుతున్నాయి. ఊళ్ళో వాళ్ళ సంగతి ఏనాడు చెప్పేది రిపోర్టు. బాగానే ఉంది, బాగానే ఉంది. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, విధాలు ప్రతిపక్షాలు అంటున్నాయి. అదేం లేదు, అందరికి అందుతున్నాయి. బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కూడా వాళ్ళు ఇళ్ళకొచ్చి బాగానే చేస్తున్నారు. మళ్ళీ ఎవరు రానండి? జగనే వస్తాడు, ఎందుకని? పథకాలు పెట్టి చేస్తున్నాడుగా, బాగానే పరిపాలన అన్నీ బాగానే ఉన్నాయి, పథకాలన్నీ బాగానే ఉన్నాయి, అందుతున్నాయి. వాలంటీర్లు పనితీరు ఎలా ఉన్నారు? పర్లా బాగానే చేస్తున్నారు, బాగా చేస్తారు. ఇబ్బంది లేదు. ఏమైనా పథకాలు వచ్చి చెప్తున్నారా అండి వాలంటీర్లు? వాళ్ళు ఏమైనా రాగానే చెప్తున్నారులే, ఫలానా పెట్టుకొని చూసుకోండి బాగానే. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఆయనే రావాలి, ఆయనే రావాలి. మంచి చేసేవాళ్ళే రావాలి కదా. పేదలకు బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తారు, పేదలకు బాగానే చేస్తారు. చాలా పథకాలు ఇచ్చారు, మీకు ఏమైనా పథకాలు అండి? అందిని నాయుళ్ళు కాపు నేత ఇచ్చారు, అందింది. ఇంతకుముందు చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఎలా చేశారంటారు? ఆయన దగ్గర ఆయన చేశాడు, ఈయన దగ్గర ఈయన చేశాడు. మనం పలానానే విమర్శించలేము, పాలన బట్టి మంచి జరిగేదాన్ని బట్టి కదా మనం ఏదైనా చేసాం. కానీ మరలా బాగానే చేశాడు. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని ప్రతిపక్షాలు అది ఎవరు మాట్లాడేదానికి మనం చెప్పలేం. జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉంది, ఇంకా రాబోయే చరిత్రలో కూడా ఆయనే వస్తాడు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి, అన్ని పథకాలు బాగానే ఉన్నాయనే కదా కావాల్సింది అనుకుంటుంది. పథకాలు బాగానే ఉన్నాయి, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి. వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి పథకాలు, మిగతా వాళ్ళకి అందట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. మరి నాకు అవన్నీ పని లేదు. ఇప్పుడు ఈయన పాలన బాగుందా లేదని నీకు కావాలా? ఆయన పాలన బాగానే ఉంది, పిల్లలకి రావాల్సినవి ఇస్తున్నాడు, పెద్దవాళ్ళకి ఇస్తున్నాడు. అది జరిగింది విషయం. రాబోయే చరిత్రలో ఎలా ఉండదో మనం చెప్పలేము, ఎవడు చెప్పలేడు. అక్షరాల బాగానే ఉంది సార్. అమ్మఒడి, డ్వాక్రా అన్నీ బాగానే వస్తున్నాయి, పరిపాలన అంతా బాగానే ఉంది. అంటే పథకాలన్నీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని అంటున్నారు, మరి ప్రతిపక్షాలు అంటున్నారు. అట్లనేం నాకు తెలియదండి. నాకు అందినంత వరకు మాకు అనుకున్నవన్నీ వచ్చినాయి. డ్వాక్రా లోన్ కానీ, డ్వాక్రా సబ్సిడీ అది ఇవ్వడం కానీ అన్నీ. వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఏమైనా పథకాలు వచ్చిన వాళ్ళకి చెప్తున్నారా మీకు? పథకాలు అంటే ఇలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. అది మన ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటున్నాము, లేతలేదు. వాలంటీర్ వల్ల మనకి లాభం ఏంటి? వాలంటీర్ల వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా సార్. మనం వెళ్ళి చేసుకోలేని పనులన్నీ వాళ్ళు చేసి పెడుతున్నారు, సో చాలా వరకు బెటర్. సో లేడీస్కి చాలా పథకాలు పెట్టారు, అమ్మఒడి, చేయూత, డాక్టర్ వాళ్ళు. వీటన్నింటినీ ఎలా వాడుతున్నారంటారు మీరు? అందరూ బిజినెస్ కోసం వాడుతున్నారు, లేకపోతే ఎలా వాడుతున్నారు? అంటే కొంతమంది చదువుకే ఉపయోగిస్తున్నారు సార్. కొంతమంది లేని వాళ్ళు ఏంటంటే సగం అటు సగం ఇటు సగం అట్లా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కదా. మొత్తం ఇటు వాడట్లేదు, మొత్తం అటు వాడట్లేదు. కొన్ని బుక్స్కి ఉపయోగిస్తున్నారు, కొన్ని ఇంట్లో అవసరానికి వాడుతున్నారు, అలా 2 రకాలుగా ఉన్నాయి. దీనివల్ల పథకాల వల్ల సోమరిపోతులు అవుతారని అంటున్నారు. మరి
పథకాల వల్ల సోమరిపోతులు అంటే ఎలా అవుతారు సార్? అంటే కొంతమంది కొన్ని విధాలుగా అదే చెప్తున్నాను కదా, 50% అలా వాడుతున్నారు అంతే. మొత్తం ఖర్చు చదువుకే ఉపయోగిస్తలేదు, మొత్తం దీనికే ఉపయోగించట్లేదు. అంటే జగన్ గారు వచ్చాక లేడీస్కి చాలా పథకాలు పెట్టారు, ఎలా ఉందంటారు? బాగుంది సార్. అమ్మఒడి బాగుంది, డ్వాక్రా మహిళలకి చేయూత బాగుంది, ప్లస్ మిషన్ కుట్టుకునే వాళ్ళకి కూడా 10,000 ఇవ్వడం, చేనేత వస్త్రాల వాళ్ళకి అందరికీ బెనిఫిట్గానే ఉంది. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, కానీ అదొక్కటే మైనస్, కానీ మిగతా అన్నీ బాగానే ఉంది సార్. అంటే నిత్యావసర రేట్లు పెంచారు అని అవి కోవిడ్ తర్వాత వచ్చినాయి అన్ని రేట్లు పెరిగే ఉన్నాయి సార్. ఒక క్లాత్ బిజినెస్ ఏంటి, ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి, మొత్తం సమస్తం పెరిగినాయి. ఆఖరికి గ్యాస్ కూడా పెరిగింది కదా సార్. 10,100 తీసుకుంటున్నారు, ఇప్పుడు 1,150 రూపాయలు తీసుకుంటున్నారు. అది కూడా పెరిగింది. ఇంతకుముందు ఎలా ఉండేది? చంద్రబాబు హయాంలో మీకు ఏమైనా పథకాలు వచ్చాయి? ఇంతకుముందు అంటే డ్వాక్రా మహిళలకి ఇచ్చేవాళ్ళు కదా సార్. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి కాకుండా అందరికీ, పెద్దవాళ్ళకి, 45 సంవత్సరాల వాళ్ళకి ఈ జగనన్న వచ్చిన తర్వాత అందరికి అలా ఇస్తున్నారు కదా. మీరు బాగానే ఉపయోగపడుతున్నాయి ఈ పథకాలు? బాగానే ఉపయోగపడుతున్నాయి సార్, ఉపయోగపడుతున్నాయి. ఆర్థికంగా బలపడుతున్నారంటారా లేడీస్? స్ట్రాంగ్ అవుతున్నారు కదా. ₹1 వాళ్ళు సంపాదిస్తున్నారు, 45 సంవత్సరాల వాళ్ళకి 17,500, 18,000 ఇలా ఇస్తున్నారు. మాకు తెలిసి మాకు డ్వాక్రాలలోనే చాలా వచ్చింది. రుణమాఫీ లక్షల్లో అంటే మామూలుగా మాట్లాడడానికి లేదు కదా, చాలా ఉంది చేసింది. మళ్ళీ రావాలనే కోరుకుంటాం కదండి. మళ్ళీ వచ్చి ఇంకా మళ్ళీ మంచిగా ఉపయోగించి పథకాలు పెట్టాలని మా కోరిక. అంటే ఈ పథకాల వల్ల అప్పులు పాలు అవుతున్నారు, ప్రజలపైన భారం మోపుతున్నారు, రేట్లు పెంచి అంటున్నారు. మరి అంటే ఎవరి ఇష్టం వాళ్ళు కదా సార్, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, నా ఒపీనియన్ నేను చెప్పాను. అది ఇక్కడ ఎమ్మెల్యేగా పనితీరు ఎలా ఉంది ఏంటంటే? ఎమ్మెల్యేగా పనితీరు బాగానే ఉందండి. తిరుగుతున్నారా ఇంటింటికి, గడప గడప తిరుగుతున్నారా? వాలంటీర్లు అయితే వస్తున్నారు సార్, ప్రతి ఇంటికి వస్తున్నారు. మా వాలంటీర్ అయితే బాగా చేస్తున్నాడు. వచ్చి మనకి ఏదైనా కావాలి, ఇప్పుడు సపోజ్ నాకు డ్వాక్రాలో సంబంధించి ఏదైనా విషయం ఉంది, దానికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి సచివాలయం దగ్గరికి రమ్మని చెప్పి అట్లా అన్నీ ఇస్తున్నారు. అంటే ఒక ఆరోపణలు చేస్తున్నారు, వాలంటీర్లు డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు అని. డబ్బులు మా వాలంటీర్ అయితే అలా లేదు సార్, బాగానే చేస్తున్నారు. కాకపోతే ఇవాళ చెప్పామనుకోండి, రేపు ఆ పని పూర్తి చేస్తున్నారు. ఈ రోజే అవ్వాలని ఏం లేదు కదా, ప్రభుత్వంతో కూడిందని. ఇప్పుడు సచివాలయాలు పెట్టారు, ఎలా ఉంది సచివాలయాలు రావడం వల్ల? సచివాలయం పెట్టాక కూడా అన్ని దగ్గరగా చేయూతగా ఉన్నట్టు ఉంది కదా సార్. సచివాలయం కాకుండా ఇప్పుడు ఏ వార్డుకి సంబంధించి ఒక 50 మంది అక్కడికి వెళ్ళిపోతారు, ఇంకో 50 మంది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు బడనే ఉండదు కదా. అట్లా సో బెటర్. త్వరగా అయిపోతున్నాయి పనులు? అవుతున్నాయి సార్, త్వరగానే అవుతున్నాయి. జగన్ గారి పాలన ఎలా ఉంది? నెంబర్ వన్ పథకాలు ఎలా ఉన్నాయి? మంచి పథకాలు పెట్టాడు. పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు. పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని ప్రతిపక్షాలు. అది ఉత్తమంటండి, అది కావాలన్నీ టీడీపీ చేసేది, అది తప్పు. నేను ఏ పార్టీ కాదు, నేను ఏ పార్టీ పని కాదు, మామూలుగా నా వయసు ఏ పార్టీకి సంబంధించింది కాదు కదా. అందరికి బాగానే పథకాలు మొత్తం అందరూ బాగా చదువుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? నెంబర్ వన్ సార్. ఆ వాలంటీర్ వ్యవస్థను బట్టి అన్ని పథకాలు వెళ్తున్నాయి జనానికి. ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎవరి రాదు. ఆ వాలంటీర్ పథకం వల్ల అన్ని గృహాలకు ఇంటికి వచ్చి బియ్యం కానీ పెన్షన్ కానీ అన్ని పాపం ప్రజలు మొత్తం చదువుతున్నాయి. టీడీ టైంలో పాపం మా ఇంటి దగ్గర పెన్షన్ పుస్తకాలు కోబెట్టుకుని ఎదురు చూస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర 50 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటూ ఇచ్చేవాళ్ళు పాపం. వాళ్ళు ఎవరు రాలేదు దానికి ఉదాహరణ చేసేవాళ్ళు. బియ్యం కాడకపోతే బియ్యం కాడ గంట నుంచే పెట్టేవాడు. ఈ అబ్బాయి విషయం కాడ నుంచి పెన్షన్ వాళ్ళు పాపం వృద్ధాప్య వాళ్ళు బాగా పెన్షన్ జరుగుతుంది, బాగా ఇస్తూనే ఉన్నారు, బాగా జరుగుతుంది పెన్షన్ మాత్రం. ఉత్తమం అంటది. మా ఇంటి దగ్గర సచివాలయం ఉంది, మా ఇంటి దగ్గర మాకు ఏ పని వెళ్ళినా కూడా మా పిల్లలది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని ఆడికి వెళ్తే వాళ్ళు చేసేసి ఇంటికి తీసుకొచ్చేస్తారు పాపం. మేమైతే అమ్మరాసుడు తిరిగిపోయి వాళ్ళ చుట్టూ బాధపడేవాళ్ళం. ఇప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళ షాప్ ఉంది, సచివాలయం ఉంది, వాళ్ళే తీసుకొచ్చిస్తారు. ఏ విషయాన్ని పోగానే కరెంటు బిల్లు వాళ్ళు కట్టగానే కరెంటు బిల్లు మేము సచివాలయం బిల్లు కట్టుకుంటున్నాను, ఎమ్మని అయిపోతుంది, కట్టిస్తున్నారు. అది తెలియదు ఏముంది బాబు, ఆయన పరిపాలన అంతా ఉండవాళ్ళకి సంబంధించింది. అది ధనికులు ప్రభుత్వం, ఈ అబ్బాయిది పేదల ప్రభుత్వం. అంటే నా వయసు 60 సంవత్సరాలు నేను చెప్తాను, ఎందుకంటే పొలిటికల్ చూస్తున్నా కాబట్టి చాలా బాగుంది ప్రభుత్వం. అంటే ఈ పథకాల వల్ల ఈ అప్పులు పాలు చేస్తారు రాష్ట్రాన్ని అని ప్రతిపక్షాలు.
ఏమంటే ఆయన ప్రభుత్వంలోనే ఎక్కువ అప్పులు జరిగినాయి. ఈ అబ్బాయి ప్రభుత్వం అప్పుల్లో కూడా తక్కువ తీసుకున్నారు, కొంచెం న్యాయం జరుగుతుంది. ఎవరి చేతలు అంతా లేకుండా ఏమన్నా ఇంతకుముందు ఇల్లు కావాలని అనుకున్నా మన ఆ పథకాలు ఏం పథకాలు జనభూమి కమిటీ, ఆ కమిటీ వాళ్ళు ఎంత చేసేవాళ్ళు మా ఇళ్ళ దగ్గర ఇల్లు కట్టుకున్న ఏది కావాలని లంచాలి. ఈ అబ్బాయి లంచాలి డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు కదా, అవునా కదా. చేస్తుంటే ఎలాంటి అబ్బాయి ఏదైనా కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు పడేది. ఈ అబ్బాయి ప్రభుత్వ బాబు నెక్స్ట్ వచ్చేది కూడా ఈ అబ్బాయి. అంటే ఈ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారు. మొత్తం అట్లా ఏమంటే మన చీరలు చాలామంది కూరగాయ పంటలు వండరు. ఈ అబ్బాయి పెట్టిన ద్వారా పథకాలు బయట పట్టుకుని చాలామంది అమ్ముకుంటున్నారు. నాకు దేశంలో మా ఇళ్ళ దగ్గర చాలామంది బుడ్డోళ్ళు కుర్రోళ్ళు చాలామంది తెలంగాణ కుర్రోళ్ళు కానీ దీన్ని కూడా బాగా చేస్తారు. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఆడవారికి చేయూత అని, అమ్మఒడి అని, అన్నీ డ్వాక్రా వాళ్ళకి రుణాలని, వడ్డీ లేని రుణాలని ఇవన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఎలా దాన్ని వాడుకుంటున్నారంట? చక్కగా వాడుకుంటున్నారు సార్. ఏదో వాళ్ళ దగ్గర మంది చిన్న ఫ్యాన్ స్టోరు, గాజుల కుట్లు, ఫ్యాన్ షాపు, కాయగూరలు ఎలకాలు పెట్టుకొని వీళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటారు. అట్లు వ్యాపారం, టిఫిన్ పొట్లు పెట్టుకొని ఇంకా డెవలప్ అవుతున్నారు. వడ్డీ లేని చిరు వ్యాపారాలకు కూడా వడ్డీ లేని అలాంటి డబ్బులు బట్టే ఇళ్ళ దగ్గర చిన్న ఇడ్లీ కొట్టు కానీ, టిఫిన్ కొట్టు కానీ, కూరగాయ కొట్టు కానీ, కాయగూరలు తెచ్చుకొని కానీ అమ్ముతాం కానీ బాగా జరుగుతుంది. చూసాను. అంటే చంద్రబాబు గారు అంటున్నారు, నేను సీఎం దిగిపోయడానికి కంపెనీలలో వెళ్ళిపోయాయి జగన్ వచ్చాక. ఆయన ప్రభుత్వం కానీ ఈ కంపెనీలు వచ్చినాయి ఎక్కువ. ఎన్ని కంపెనీలు నేను టీవీ బాగా చూస్తూ ఉంటా, అన్ని సార్లు చూస్తూ ఉంటా. ఈయన ప్రభుత్వాన్ని ఎక్కువ వచ్చినాయి. ఎన్ని బాగా జరుగుతున్నాయి.